ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామలో శుభాహ్వానం. మనము ప్రతి మంగళవారము పరీక్షించుకున్నట అనేటువంటి శీర్షికలో చాలా అంతరంగాన్ని, ప్రభు మనల్ని ఏ రీతిగా నడిపిస్తున్నాడో, ఎందుకొరకు మన జీవితాన్ని మార్చాలని ఆశపడుతున్నాడో నేర్చుకుంటున్నాం. కడవరి దినాలలో విశ్వాసభ్రష్టులు అవుతారని, ఆ విశ్వాసభ్రష్టులు అవ్వడానికి ప్రత్యేకంగా కారణాలేమీ ఉండవు, కానీ వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టుకోవటం, లేక కోల్పోవటం, లేక బలహీనపడటం, మనస్సాక్షి నిందారోపణకు గురి చేస్తునేటప్పుడు పట్టించుకోకపోవటం, నాకు తెలుసులే అనుకోవటం, అలాంటి చాలా విషయాలలో ఇతరులతో పోలిక చేసుకొని వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి విశ్వాసభ్రష్టులు అవుతారు. విచిత్రమైన విషయం ఏంటంటే, దేవుడు చాలాసార్లు వారికి మాట పంపిస్తూనే ఉంటాడు. మీరు బాగుపడాలి, మీరు చేస్తున్న తప్పు, మీరు ఆలోచించే విధానం తప్పు, మీ ధోరణి తప్పు, మీ క్రియలు తప్పు, మీ పరిస్థితులు తప్పు అని. ఎంత ఎక్కువగా అంటే, ఇజ్రాయేలు ప్రజలను ప్రేమించిన దేవుడు ఎన్నిసార్లు అయితే వారిని ఉపేక్షిస్తూ వారి పక్షంగా గ్రద్దరెక్కల మీద మోస్తున్నానని చెప్పి మోసుకుంటూ తీసుకుని వచ్చినప్పటికీ ఆఖరికి వాళ్ళు ఆయనను తృణీకరించిన తర్వాత వారిని ఎలాగైతే శ్రమలకు అప్పగించవలసి వచ్చిందో అలాంటి పరిస్థితుల్లో మనలను కూడా అప్పగిస్తాడు అనేటువంటి విషయం ఒక దృష్టాంతంగాను, హెచ్చరికగాను రోమపత్రిక 1వ అధ్యాయంలో మనకి ఆ లేఖనం రాయబడింది. ఒకసారి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రోమన్స్ చాప్టర్ 1 28వ వచనం నుంచి, మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుంచి, దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఎందుకు మనసులో చోటు ఇవ్వలేదు అంటే, వారి మనసులో ఏమున్నాయి? దేవుడు తెలీదా? తెలుసు. దేవుడు అంటే ఏ అనుభవం లేదా? ఉంది. దేవునితో వారికి ఏ రాపిడి జరగలేదా? అనేక అద్భుతాశ్చర్య సూచక మహత్కార్యాలు విడుదలలో జరిగాయి. కానీ వాళ్ళు ఎందుకు మనసులో చోటు ఇవ్వలేదు అని అంటే, వాళ్ళు ప్రేమిస్తున్నా, వాళ్ళు ఆశిస్తున్నా, వాళ్ళు కోరుకుంటున్నా, వారు ఎదురు చూస్తున్నా ఏదో మరొకటి వారికి దేవుని స్థానం కన్నా గొప్పగా ఉంది. దేవునికి ఇవ్వవలసిన ఆ ప్రయారిటీసు సెకండరీకి వెళ్ళిపోయి వారికి ఉన్నటువంటి ప్రాముఖ్యతలు మొదటి స్థానంలోకి వచ్చేసాయి. అందుకని దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించుతున్నాడని చెప్తున్నాడు. అంతేకాకుండా అలాంటి వారు సమస్తమైన దుర్నీతి, దుష్టత్వము, లోభము చేత, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిపోయి కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకముల ఆడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును. మనం ఇక్కడ ఉన్నాం, అవివేకుల దగ్గర ఉన్నాం. ఇవన్నీ మీరు చూడండి, ఒకదానితో ఒకటి పోటీ పడే లక్షణాలే, కానీ చాలా సిమిలారిటీస్ ఉంటాయి, దగ్గరగా కనిపిస్తూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం వాటితో మనిషికి ఎంత అనుబంధం అంటే, వేటిని దేవుని దగ్గరకు వచ్చిన వారు మారాలని దేవుడు కోరుకున్నాడో, దేవుడు పిలిచిన వారు నా ప్రజలుగా ఉండాలని ఎలా ఉండాలని ఆశించాడో వాటికి విరుద్ధమైనటువంటి లక్షణాలు ఇవన్నీ. దేవుడు విడిచిపెడితే ఎలా ఉంటుంది అని అంటే, ఆయనతో ఉన్నటువంటి ప్రజలు ఆయనని ఎరిగినట్లుగా ఉంటూనే ఆయన ఎవడు అన్నట్లుగా బ్రతికించే లక్షణాలు ఇవి. దేవుడు మీకు ఇలా చెప్పాడా అనంటే, దేవుడు ఊసు మధ్యలో తేకు, మేము ఇలాగే ఉంటాం అనుకునేటువంటి లక్షణాలు ఇవి. ఇతరులతో పోల్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారని ఎవరి గురించి అయినా మనం చెయ్యెత్తి వేలెత్తి మాట్లాడితే ధైర్యంగా ఏం చెప్పుకుంటాం అంటే, వాళ్ళలాగా నేను లేనులే, మాకు తెలుసులే ఏం చేయాలో, మేము వింటాంలే, మాకు చెప్తారులే, మాకు బైబిల్ ఉందిలే, మాకు దేవుడు ఉన్నాడులే, మా పాస్టర్ గారికి తెలుసులే, మాకు తెలియదు అనుకుంటున్నావా అనేటువంటి స్వభావాలు ఇవి. ఏ విషయాలలో ఒకటి కాదు, ఇన్ని విషయాలు ఒకదాని తర్వాత ఇంత హెచ్చరికగా చెప్తూ అవివేకులుగా మారిపోతారు అనేటువంటి విషయం మనం వింటున్నాం. ఈరోజు ఈ అవివేకుల యొక్క లక్షణంలో మరొక భాగాన్ని మనం వినటానికి ప్రయత్నించేద్దాం. ఈ అవివేక యొక్క లక్షణంలో చాలా సందర్భంలో ఎలా ఉంటుందంటే, సెల్ఫిష్గా ఉంటారు. దే ఆర్ ఆల్వేస్ సెల్ఫిష్. సెల్ఫ్ అనగానే మనిషికి ఏముంటుంది? స్వంతం, ఇష్టం, నేను, నాది, నాకు, నావి, నా వలన, నాతో, నా యందు, నా కోసం, నేను కాకపోతే అక్కడ ఆగుద్ది.
ఇంకెంత అంటే మనిషి చుట్టే సమస్త విషయాల్లో జరగాలని. ఎంత చంపినా ఇది చావదు, ఎంత వద్దనుకున్నా అది లెగుస్తూనే ఉంటుంది. ఏమీ అక్కర్లేదు, మీరు ఏదైనా ఒక పని చేయండి, ఆ పని వల్ల ఒక 100 మంది బెనిఫిట్ అవ్వండి. ఆ పని చేసినటువంటి వ్యక్తి ఎవరో కానీ అని 100 మంది చెప్తున్నారు అనుకోండి, ఆ 99 మంది చెప్తున్నారు, నీతో పాటు 100 నువ్వే చేసావు, ఎవరో కానీ అని అంటే నీ మనస్సు ఎంత సంతోషిస్తుంది. ఎందుకు? ఆ చేసిన వ్యక్తి నువ్వే కదా, ఆ ఘనత నీదే కదా. ఆ అప్రిషియేషన్ నువ్వు తీసుకున్న తర్వాత నీ హార్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, సంతోషంగా ఫీల్ అవుతుంది. అదే టైంలో ఆ వ్యక్తివి నేనే చేశాను అని ఎవ్వరూ గుర్తించినప్పుడు నీ మనస్సు నీతో ఏం చెప్పుద్ది? ఎవ్వరూ నిన్ను అప్రిషియేట్ చేయట్లేదు, కానీ అందరూ దానివల్ల సుఖపడుతున్నారు, అందరూ ఆనందిస్తున్నారు. అబ్బా అమ్మయ్య భలే జరిగిందిలే, అమ్మయ్య ఇది ఇచ్చారులే అనుకుంటున్నారు. కానీ ఆ టైంలో నీ మనసు నీతో ఏం చెప్పుద్దంటే అది నువ్వేనని చెప్పుకో, వాళ్ళు గుర్తించట్లేదు, వాళ్ళు గుడ్డోళ్ళు, నువ్వే చెప్పు, నువ్వే మాట్లాడు, నువ్వే వివరించు, అసలు ఏంటి ఆ పరిస్థితి ఏంటి, ఆ సత్తా నీ వల్ల అయ్యింది, నీ ఫోన్ చేయడం వల్ల అయ్యింది, నువ్వు వెళ్ళడం వల్ల అయ్యింది, నువ్వు చేయి పెట్టడం వల్ల అయ్యింది, నువ్వు తేవడం వల్ల అయ్యింది, నువ్వు మాట్లాడడం వల్లే జరిగింది. ఆ టైంలో నీ హృదయం నిన్ను ఎంత కోరికకు నడిపిస్తుందంటే అవివేకము ఆ వ్యక్తి తన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించడానికి ఎంత స్థితినైనా ఎంత స్థాయినైనా చూసుకోవటానికి పొందుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఒక బలహీనమైన పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు నేర్చుకుందాం. ఇర్మియా గ్రంథంలోకి రండి, 17వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు వరకు మీరు మైనర్ ప్రాఫిట్స్, మేజర్ ప్రాఫిట్స్ అని బైబిల్లో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అంటారు. అంటే ప్రవక్త పెద్దోడా చిన్నోడా అంటే వయసా లేకపోతే ఎక్స్పీరియన్సా కాదు, అధ్యాయాలు పెద్దవి. యెషయా ఎక్కువ అధ్యాయాలు, ఇర్మియా ఎక్కువ అధ్యాయాలు, ఎహెజ్కేల్ ఎక్కువ అధ్యాయాలు, వీళ్ళు మేజర్ ప్రాఫిట్స్ అంటాం. మైనర్ ప్రాఫిట్స్ అంటే ఆ చివరున్నారు కదా, యోనా, ఇంకా ఆ మిగిలిన వాళ్ళందరూ. అంటే మైనర్ అనేటిది, మేజర్ అనేటువంటిది దేవుడు వారితో ఎక్కువగా నడిపించిన విధానం గురించి చెప్పబడిందే తప్ప వారు చాలా గొప్పవారన్న విషయం కాదు. నేను ఎవరో ఒక ఆయన చెప్తున్నాడు, ప్రవక్తలు గురించి మాట్లాడుతున్నటువంటి విషయం గురించి ఒక సేవకుడు మాట్లాడుతూ చాలా చక్కటి కామెంట్ చెప్తా ఉంటాడు. ఆయన మాట్లాడిన తర్వాత నేను ఆయనతో ఫోన్లో మాట్లాడన్నాను, అన్న నాటి ప్రవక్తలు ఏమీ కూర్చుకోలేదు, నేటి ప్రవక్తలు అనబడ్డవారు సమస్తము కూర్చుకుంటున్నారు అని అంటే, నాటి ప్రవక్తలకు సంఘాలు ఎక్కడున్నాయి? వాళ్ళకి సంఘాలు కట్టే పరిచర్య లేదు. నేటి ప్రవక్తలకు సంఘాలు కట్టే పరిచర్యను తెచ్చుకుంటున్నారు. తెచ్చుకుని ఒలివ చెట్టును మాకు రాజుగా ఉండమంటే అన్నట్టు తయారైపోతున్నాయి, సంఘాలు తయారైపోతున్నాయి. అంతేగాని ప్రవక్తలుగా ఉండేటువంటి వాడు ప్రవచించి వెళ్ళిపోతాడు. అతని ప్రవర్తన గురించి కానీ అతని యొక్క ప్రవక్త యొక్క ఉద్దేశాల గురించి కానీ ఎవరికి కూడా పట్టదు, వాళ్ళు ఏం పట్టించుకోవాల్సిన పని లేదు. దేవుడు మాట వచ్చిందా లేదా అదే తీసుకునేవారు. యేసుక్రీస్తు వారు సంఘ నిర్ధారణగా స్థాపించేటప్పుడు కూడా అదే విషయాలను కొనసాగింపజేశారు. ఉదాహరణకి మోషే జీవితంలో తన సొంత అక్క మిరియాము, ఏంట్రా నువ్వు చేసిన పని, కూర్చుదేశీయులను పెళ్లి చేసుకుంటావా, నల్లదాన్ని తెస్తావా మాకు అని చెప్పి కొంచెం అభ్యంతరకరంగా మాట్లాడు. దేవుడు ఆమెను డీల్ చేశాడు, ఆమెను పిలిచి కూర్చోబెట్టాడు. ఒక వారం రోజుల పాటు పాళెంలోకి వెళ్ళనివ్వకుండా కుష్టు తీసుకొచ్చి బయట కూర్చోబెట్టి, నువ్వు జాగ్రత్తగా ఉండి, ఎవరితో మాట్లాడుతున్నావు, అతడు నేను అభిషేకించిన నా ప్రవక్త, అతనితో నువ్వు మాట్లాడితే కుదరదా అంటే అతని తప్పుని దేవుడు అంగీకరించినట్ట, అతను చేసిన దాన్ని ప్రవర్తనను ఒప్పుకున్నట్ల. అంటే వ్యక్తిగా నా వరకు ఉన్నటువంటి పరిమితి ఏంటో నేను తెలుసుకోకుండా నేను మాట్లాడకూడదు. న్యూ టెస్టిమెంట్ లైఫ్ కూడా దాన్ని అప్లై చేశాడు. అంటే ఆ వ్యక్తి యొక్క జీవితం గురించి నువ్వు ఎలా పడితే అలా ఉంటానంటే కుదరదు, కానీ అతను చెప్పే మాటలు తీసుకో, అతని ప్రవర్తన ఫలాలను జాగ్రత్తగా పరిశీలించుకో అన్నాడు. చూడండి, అందుకే నూతన నిబంధనలో నేను చెప్పేస్తాను, నాకు ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను ఓల్డ్ టెస్టిమెంట్లో కంటే కుదరదు. నేను చెప్పాలి, నేను చెయ్యాలి, నేను బ్రతకాలి, నేను ఉండాలి. నేను కలిగి ఉండకుండా నేను ఇంతవరకే అనంటే న్యూ టెస్టిమెంట్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకు? నూతన నిబంధనకు మాదిరి ఎవరు? యేసుక్రీస్తు వారు. సో క్రీస్తుని పోలి నడుచుకోవటానికి మనము పిలువబడ్డాము, ఏర్పరచబడ్డాము. కాబట్టి ఏ పరిస్థితుల్లోనూ నిబంధనను అతిక్రమించి నాకు తెలుసులే అనుకుంటే కుదరదు. నీకు తెలిస్తే దాని ప్రకారం ఎందుకు లేవు? నీకు తెలిస్తే ఇదిగో ఈ లేఖనం ప్రకారం ఎందుకు ఆ తోగలేదు? ఆయన మట్టపు గుండు దగ్గర నిలబడినప్పుడు ఖచ్చితంగా సరితూగాల్సిందే కదా, చెక్ చేస్తాం. అది జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూద్దాం, 17వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక జ్ఞానం కలిగినటువంటి మాట ఇర్మియా ప్రవక్తతో చెప్తాడు. 5వ వచనం నుంచి 11వ వచనం వరకు మొదట అదంతా ఒకటే మాట, అయితే ముఖ్యమైనటువంటి మాట ఇక్కడ ఉంది.
న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడువవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. ఎలా ఉంటాడు వీడు? బైబిల్లో కొన్ని పదాలు చాలా అర్థవంతంగాను, శక్తివంతంగాను, జ్ఞానయుక్తంగాను, ఆత్మ సంబంధంగాను ఉంటాయి. అతడు అని కొన్ని చోట్ల రాయబడతాడు, వాడు అని కొన్ని చోట్ల రాస్తాడు. ఇది తెలుగో లేకపోతే హెబ్రీ ట్రాన్స్లేషనో మిస్టేక్గా ఆలోచించక్కర్లేదు. అంటే విమర్శించవలసి వచ్చినప్పుడు ఆ విమర్శను ఆ వాడు అనేటువంటి కఠిన పదం వాడింది. ఆ వ్యక్తి గురించినటువంటి వివరణ ఇవ్వాల్సి వచ్చినప్పుడు అతడు, ఆమె అని వాడతాడు. అంటే ఆ పదాలు వచ్చినప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఒక వ్యక్తి కాదు, ఇట్ ఈస్ ఇంప్లాయిస్ టు ద టోటల్ కమ్యూనిటీ. అతడు, వాడు అనేటువంటిది కమ్యూనిటీ మొత్తానికి సంబంధించిందిగా తీసుకోవాలి. ఇక్కడ న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునేవాడు. ఎలా సంపాదిస్తారు న్యాయ విరోధంగా? అసలు న్యాయంగా సంపాదించడం ఏంటి? జీతమా? ఒకవేళ న్యాయంగా సంపాదించినట్టు ముందు ఒక మాట చెప్తాను. ఇక్కడ మనకు ప్రస్తుతానికి ప్రభుత్వాలు ఇచ్చే ఉద్యోగాలు తక్కువైపోయినాయి, ప్రైవేట్ ఉద్యోగాలు ఎక్కువైపోయినాయి కాబట్టి మనం ఏమీ అనలేం. ఇక్కడ ప్రైవేటు పరంగా, ప్రభుత్వ పరంగా చూసేటప్పుడు నేను ఏ అర్హత అయితే కలిగి ఉన్నానో నా అర్హతను అబద్ధమాడకుండా, తప్పు చెప్పకుండా, లేనిది ఉన్నట్లు సృష్టించకుండా, ఇంకా చెప్పాలంటే ఫేక్ పెట్టకుండా, ఎక్కడా కూడా ఏ డూప్లికేట్ని తగిలించకుండా యథార్థంగా నా హక్కుకి, అంటే నేను చదువుకున్న నా స్థాయి, అక్కడున్న డిమాండ్ రిక్వైర్మెంట్కి తగినట్లుగా నేను వెళ్ళి నా ఉద్యోగానికి అర్హత చొప్పున నాకు ఉద్యోగ జీతం ఏదైతే ఇస్తుందో అది న్యాయం. ఇప్పుడు అన్యాయం ఏంటి చెప్పండి? ఫేక్ సర్టిఫికెట్, ఫేక్ ప్రాజెక్టు, ఫేక్ ఎక్స్పీరియన్సు, ఇంకా అంత ఫేకే. ఇంకా ఫేక్తో వెళ్ళిపోయి నాకు ఇక్కడ ఒక ఉద్యోగంలో చేస్తాను, ఒక 6 నెలలు పనిచేసేటప్పటికి నాకు 50,000 జీతం ఇస్తారు. ఫేక్ సర్టిఫికెట్ ఆల్రెడీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను ఏమైనా 6 నెలల తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ మీద నేను నెక్స్ట్ కంపెనీకి వెళ్ళిపోతే నాకు 70,000 వస్తుంది. ఆ నెక్స్ట్ కంపెనీలో ఒక 6 నెలలు పనిచేసి ఇంకొక కంపెనీకి వెళ్తే ₹1,00,000 వస్తుంది. ఇప్పుడు నేను చాలా ఎక్కువ సంపాదించుకుంటున్నాను. నిజమే, ఇదంతా న్యాయ సంపాదనేనా? నా ప్రారంభం ఎక్కడా? అక్రమము దగ్గర ప్రారంభమైంది. ఇది అన్యాయము. ఇది అన్యాయం ఎలా జరుగుద్దో కొద్ది రోజుల్లో మనకు కూడా అర్థమవుతుంది. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జరిగిన ఈ అమీర్పేట్ సర్టిఫికెట్లు, ఆయా ప్రదేశాల్లో తెచ్చుకునే ఫేక్లన్నీ ఒకరోజు తెల్లమవుతాయి. అది ఎప్పుడో తెలియదు కానీ అది అంత దగ్గరగానే ఉంది. అది అన్యాయం. కొన్ని న్యాయపరమైన ఉంటాయి, వృత్తిపరమైన ఉంటాయి, రక్షణపరమైన ఉంటాయి. ఇవి వాళ్ళు అన్యాయం చేయడానికి కాదు. నేను సైన్యంలో జాయిన్ అయ్యాను అనుకోండి, నాకు ఎంత రావాలో అంతే, నాకు ఎంత పెన్షన్ రావాలో, ఎంత శాలరీ డిఎఫ్ఏ ఫిక్స్ అవ్వాలో అది ఫిక్స్. గవర్నమెంట్ ఎంప్లాయీ ఫిక్స్, డాక్టర్ శాలరీ ఫిక్స్. అదే కొన్ని అక్రమంగా చేయగలిగిన ఉన్నాయి. అడ్వకేట్, క్షమించండి నాకు మీ మీద శత్రుత్వం లేదు. అడ్వకేట్ ఏం చేస్తాడు? దొరికినోడిని దొరికినట్టు, ఆ పదం ఆడకూడదు, దొరికినట్టుగా దొరికినంతగా తీసుకుంటాడు. అది వృత్తి ధర్మం. అబద్ధం ఆడాలా ఆడకూడదా? ఆడకూడదన్నది న్యాయం. అబద్ధాన్ని చంపి సత్యాన్ని గెలిపించాలన్నది వ్యవస్థ. కానీ అక్కడికి వెళ్ళేటోడికి ఏం జరుగుతుంది? రివర్స్ అవుతుంది. ఎందుకంటే అబద్ధాలు ఆడకపోతే సత్యం ఎలా బయటకు వస్తుంది? ఇది ఒక రకమైన సిద్ధాంతం. సో సిద్ధాంతం ఏదైనా అది తప్పుడు పద్ధతి. ఆలోచించండి. ఏ విషయాలలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా ఇలాంటి బలహీనతలు, అన్యాయంగా సంపాదించేటువంటి విషయంలో బైబిల్ చాలా కఠినంగా హెచ్చరిక చేస్తుంది. అక్కడ ఆ వృత్తిపరమైనదే కాదు, చాలా వృత్తిపరమైనది. ఈరోజు వ్యాపారము వేరు, వృత్తి వేరు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. వ్యాపారంలో రహస్యం ఉంటుంది, వ్యాపారంలో గోప్యత ఉంటుంది, వ్యాపారంలో లాభం ఉంటుంది. వ్యాపార గోప్యత, వ్యాపార రహస్యము, వ్యాపారంలో ఉండేటువంటి లాభము అవతల వ్యక్తికి చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. కొంతమంది అబద్ధాలు ఎక్కడ ఆడతారంటే మాకు ఇంతే పడింది అన్నారు. ఎందుకు అబద్ధం? అంత పడిందో నిజంగా కాగితం చూపించగలవా? హోల్సేల్లో నువ్వు ఎంత తెచ్చుకున్నావో మాకు తెలీదా? మేము కూడా అంటాం పర్లేదులేండి, మా పడతలేండి, సరిపోదులేండి అంటే లాస్ట్లో ఒప్పుకుంటాడు. ఎలా ఒప్పుకున్నావు మరి? 5 పైసలు లేకుండా వ్యాపారం ఇప్పుడు నష్టపోడే. ఏ వ్యాపారం నష్టానికి చేస్తాడు? అంబానీ ఏమైనా నష్టానికి పెట్రోల్ ఇస్తాడా? అంతా చెప్తున్నారు. జియో ఫోన్ అందరికీ మీకు ఫ్రీ. ఎవడికి ఫ్రీ? అది ఆడికే ఫ్రీ, మీకు కాదు. సో ఏదైనా నష్టం కలిగించేటువంటి అబద్ధమాడేటువంటి వ్యాపారాలు ఎన్ని చేయటం లేదు?
అవి చేయడానికి వీల్లేదు. అవి ఏం జరుగుద్ది? సంపాదించుకోండి, తప్పేం లేదు. సంపాదించుకున్న తర్వాత జరిగే నష్టం గురించి అక్కడ చెప్తున్నాడు. ఏమంటాడట? తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పిట్టవలే ఉన్నాడు. కౌజు పిట్ట అనేది నిజానికి గుడ్లు అదే పెడుతుంది, అదే పొదుగుద్ది. కానీ ఇక్కడ కౌజు అనేటువంటిది ట్రాన్స్లేషన్లో వచ్చినటువంటి పదమే కానీ మనం చూసేటువంటి కౌజు కాదు. మామూలుగా ఉండేటువంటి చిన్న పిట్టలు, వీటిలో కొన్ని 3 రకాలు ఉంటాయి. ఇవి ఎగిరే పిట్టలు, 2 ఎగురుతూ నడవగలిగినటువంటి పిట్టలు. 2 రకాలు మనం చూస్తాం. ఈరోజు మీ కళ్ళ ముందు ఎప్పుడైనా పిచ్చుకు నడవడం చూసారా? పిచ్చుకుని చూసారా అని అడిగానా? పిచ్చుకు నడవడం చూసారా అని అడిగానా? పిచ్చుకు నడవడం చూడండి, వెళ్ళి ప్రాక్టీస్ చేయండి, చూడండి. అసలు ఎక్కడైనా పిచ్చుకు నడుస్తుందేమో. దానికి 2 కాళ్ళు ఉంటాయి, కానీ అది నడిచేటప్పుడు 2 కాళ్ళతో గెంతుద్ది. అసలు నడక అనేది మనం చూడండి ఎలా నడుస్తాం. ఎందుకు అది గెంతుద్ది? అది నడక రాదా? దానికి అవసరం లేదు. అది చిన్న తేలిక కాబట్టి టకటక గెంతుద్ది. నేను కొన్ని పదాలు చెప్తాను, ఆ పదాలు మీకు అర్థం. కోడి ఎగరగలదు, నడవగలదు. బాతు ఎగరగలదు, నడవగలదు. నెమలి ఎగరగలదు, నడవగలదు. ఇవన్నీ ఏం చేస్తాయంటే వాటిని అవే పొదుగుతూ ఉంటాయి. కొన్ని ఇతరు ఉన్నాయి. ఎగిరే పక్షుల్లో కౌజు ఎగురుద్ది, కోయిల నడవదు, అది ఎగురుద్ది. కాకి ఎగురుద్ది, పిచ్చుక. కానీ ఇవి గుడ్లు పెట్టేటప్పుడు అవి ఏం చేస్తాయంటే, ఈ కోయిల జాతి ఉంది చూసారా, అవి గుడ్లు తీసుకెళ్ళి వేరే జాట్లో పెడతాయి. వాటికి బద్ధకం, పొదుగుతాయి తెలుసా. మళ్ళీ అవి పొదుగుతాయి. గూడు కట్టడమే ప్రాబ్లం. వాటికి పుల్లలు తీసుకొచ్చి, గడ్డి తీసుకొచ్చి, చెత్త తీసుకొచ్చి, ఆ ఫెదర్స్ తెచ్చి అదంతా కట్టుకోవటం చాలా కష్టం అన్నమాట. కానీ గూడు ఎక్కడైనా పెట్టి కనపడితే ఇది వెళ్ళి దానిలో గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టేసి ఆ సొంత పక్షికి పెట్టే గుడ్లలో కలిసిపోయి అది ఎగిరింగానే ఇది వెళ్ళి పడుకుంటుంది. పడుకుని కాసేపు పొదిగేస్తుంటుంది. మళ్ళీ అది వచ్చేసేటోడికి ఇదేంట్రా నా గూడులో ఇది ఉంది అనగానే మళ్ళీ ఇది ఎగిరిపోతుంటుంది. ఎంతసేపు అది పెట్టని గుడ్లు ఉన్నాయి, అది పెట్టిన గుడ్లు ఉన్నాయి. రెండింటినీ కలిపి ఏం చేస్తుంటుంది? ఇది పొదుగుతాడు. పాపం కొత్త అసలు ఒరిజినల్ గూడు కట్టుకున్న కష్టపడిన శ్రమజీవి వచ్చిందనుకోండి, దానికేం తెలుసు, ఇవన్నీ నాయి అనుకుంటుంది. కలిసి వాటిని పొదుగుతూ ఉంటుంది. గమనించండి, రెక్కలు గుడ్లన్నీ పెట్టలైపోయినాయి, పక్షులు అయిపోయినాయి, కొంచెం రెక్కలు వచ్చి బయటకు వచ్చినాయి. ఆ తర్వాత ఒరిజినల్గా నావి అనుకునేవి అక్కడ ఉంటాయా, ఎగిరిపోతాయా? ఒరిజినల్గా పెట్టని వాటిని ఏవైతే కోడి పక్షి ఏదైతే చేస్తుందో, నాది అనుకుని పట్టుకుని ఎగిరించడానికి ప్రయత్నం చేసేది ఏది కూడా తన దగ్గర ఉండదు. నీవు కట్టని దానిని నువ్వు పట్టుకొని నీవు అనుభవించుచున్న వాటిని నాది అనుకునేది ఏదైనా నీ దగ్గర ఉండకుండా ఎగిరిపోద్ది. అది అవివేకం కలిగినటువంటి లక్షణం. అలాంటి వాటిని పట్టుకోవటం అవివేకం కలిగిన లక్షణం అన్నాడు. ఈ అవివేకం కలిగిన లక్షణం మనలో ఎవరెవరికి ఉంటుందో ఇజ్రాయెల్ ప్రజలకు హెచ్చరిక చేసిన ఇర్మియా ప్రవక్త పక్షంగా ఒకసారి గ్రహించుకుందాం. తల్లిదండ్రులైన వారు దయచేసి నన్ను మన్నించండి. బైబిల్ ఏం చెప్తుందో అది చెప్పాల్సిందే. దానికి సిగ్గు, మొహమాటం, భయము, ఏమనుకుంటారో అనేటువంటి అభ్యంతరాలు బైబిల్కి ఉండవు. కాబట్టి మనం అర్థం చేసుకుందాం. పిల్లలు కనని గొడ్రాలా నువ్వు ధన్యురాలివి, జయగీతం ఎత్తి పాడతావు. రేపటి దినం ఏ పిల్లోడు గురించి నీకు పొట్ట మీద తండవు, ఏ మాట నీ దగ్గరికి రాదు. కనని దానా ధన్యురాలివి. కానీ దాన్ని ఏడుపుందే కన్నోళ్ళని చూసి ఏడుస్తుంది. నీకేమమ్మా పిల్లలు ఉన్నారు, ఎందుకంటే దాని ముఖం ఎవరో చూడరు అన్నట్టు. వాస్తవంగా వినండి, మొట్టమొదటిగా రెక్కలు వచ్చి ఎగిరిపోయేది నీ పిల్లలే. నాది 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 ఎవడు ఏం చేస్తావో నాకు తెలీదు. పెట్టని దానిని పట్టుకునే, అంటే నీవు పెట్టేసిన దాన్నే పట్టుకుంటున్న నీ పిల్లలే ఎగిరిపోతుంటే పెట్టని వాటి కొరకు ఆశపడేదేనా? వాళ్ళు రెక్కలు వచ్చి ఎగిరిపోతారు. కాబట్టి ఏం చేయాలో తెలుసా? ₹1 ఖర్చు పెట్టి, ₹10 సహాయం చేసి, పూట ముద్ద పెట్టి, ఒక బట్ట మొక్కిచ్చి, నీ ఇంటి చుట్టుపక్కల ఎవరైనా నీ పంచను చేరే వ్యక్తులను చేర్చుకోండి. వృద్ధాప్యంలో వాళ్ళు నీకు సహాయం చేస్తారు. వాళ్ళు నీకు ముద్ద పెడతారు, మందు ఇస్తారు, అవసరమైతే నీ మూలుగుని పక్క నుండి నీకు వెట్టకలుగజేస్తారు. నీ ఇంటి వాళ్ళకి నువ్వు రక్తం కార్చి పెట్టేసిన, తెల్లారు లెగిస్తే దాకలన్నీ ఊడ్చిపెట్టేసిన,
సరిగ్గా రెక్కలు వచ్చేటోడికి మీరు కూడా వీసా చేయించుకోండి డాడీ మమ్మీ, మా ఆవిడ డెలివరీకి వచ్చిందని పిలుస్తాడు అమెరికా నుంచి వాడు. నువ్వు దేనికి వెళ్ళాలి? రేపు మంత్రసాని పనికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ పక్కింటోడితో మాట్లాడడానికి అవ్వదు సుమి. అమెరికా అది దేశం గొప్పది, రూల్స్ కఠినం. పరిస్థితులు ఏమైనా తేడా అయిందా చంపేసి వెళ్ళిపోతారు. ఏమంటే ఆడి వల్ల నాకు భయం వేసింది అంటాడు, అంతే. ఏం చేయడానికి లేదు. సో పరిస్థితులు అలా ఉంటాయి. రేపటి దినము నువ్వు ఎంతో నాది నాది, నా పిల్లోడు, నా పిల్ల, నా పిల్లోడు, ఎన్నాళ్ళండి? రెక్కలు వచ్చి ఎగిరేంత వరకే. కోడళ్ళు చూడండి వీళ్ళందరూ. ఏది మీ అమ్మ, ఏది మీ నాన్న? కష్టం వచ్చిందంటే ఏమంటారు మీరు? మా ఆయన, రెండు మా పిల్లోడు స్కూలు, రెండు మా పిల్లల ఎగ్జామ్స్. ఎక్కడికి వెళ్తారు? అక్కడ అమ్మ మంచం మీద ఉంది, ఎవడెళ్తాడు? ఒక పూట వెళ్ళి చూసి రావటానికి మీకు ఎంత కష్టమర్రా? మాది మాది అనుకుని మీ అమ్మలు మిమ్మల్ని పెంచారు తల్లులు. తప్పేం లేదు, వాళ్ళ శారీరక ధర్మం, వాళ్ళు మిమ్మల్ని పెంచాల్సిందే, అది బాధ్యత, అది దైవికం, దానిలో తప్పేం లేదు. కానీ ఆశించడం తప్పు. మొట్టమొదటిగా పిల్లలు ఎగిరిపోతారు. రెండోది మగపిల్లలు అస్సలు నమ్మకండి. మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, వాళ్ళని నమ్మకండి. పెళ్ళాలు రానంత వరకు మీ పిల్లలే. అదే అడ్డాల నాడు బిడ్డలే కానీ గెడ్డాల నాడు బిడ్డలు కాదన్నారు కదా. సో వాళ్ళు గెడ్డాలు వచ్చినాయి అంటే ఆడు మీసం మేలేస్తాడు, రేపు పెళ్ళని చెప్పినట్టు సైలెంట్గా వినాల. ఏమీ అవ్వవు. ఏది చాలా మారుద్దాం అనుకుంటారు, రిమోట్లో ఛానల్ కూడా మార్చలేడు పెళ్ళి అవ్వనంత వరకు ఏదైనా. సో జాగ్రత్తగా మీ పిల్లలు మా పిల్లలు మా పిల్లలు అనుకునేవి ప్రతి ఒక్కళ్ళు ఎగిరిపోతారు. నీ కాళ్ళు బలం ఉన్నంత వరకు నీ మోకాళ్ళ బలాన్ని పెంచుకో. నీ పిక్కల సత్తువు నీకున్నంత వరకు చేతులు ఎత్తుట నేర్చుకో, అంగలార్చుట నేర్చుకో. రేపటి దినము నీ మోకాళ్ళు, నీ అంగలార్పే నిన్ను బతికేస్తే తప్ప నువ్వు నమ్ముకున్న నీ బిడ్డలు, నీ పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవ్వరూ నీకు సహాయం చెయ్యరు. ఇవి రోజులు. ఒకప్పుడు కాలంలో మర్యాదలు ఉన్నాయి, ప్రేమలు ఉన్నాయి, ఆప్యాయతలు ఉన్నాయి, హక్కుని చేర్చుకునే వాళ్ళు ఉన్నారు. పొరపాటును కూడా సొంత ఊరు దాటి అమ్మాయిని పరాయి ఊరు ఇచ్చేవారు కాదు. ఎందుకంటే ఏమన్నా కష్టమైతే నా మీద పడి ఆడవడానికి నా కూతురు నా పక్కన ఉండాలనుకునే తల్లి. ఈరోజు ఎక్కడున్నా పర్లేదమ్మా వెళ్ళిపో, వాట్సాప్పేగా. ఫోన్లో తెల్లారు లెగిస్తే తాలింపేసావా, ఒడియాలు పెట్టావా, ఇయేగా మాట్లాడుకునేవి. ఇక వెళ్ళిపోతున్నది, వదిలేస్తాం దేశాన్ని. జాగ్రత్త. మొదటిగా వెళ్ళిపోయేవారు నీ పిల్లలు. రెండవది ఆస్తులు. ఇది నాదే, ఇది నాకే, ఎంత ఆస్తి అయినా సంపాదించుకో, రెక్కలు కట్టుకుని ఎగిరిపోద్దంట అది. ఈరోజు నువ్వు ఎంత దాచుకున్నా ఎగిరిపోయే పరిస్థితులు వచ్చేసాయి. ఏ ఆస్తి నీది కాదు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. ధనవంతుడు దేవుని రాజ్యంలో ఈజీయా, దుర్లభము, అది బహు కష్టమైనటువంటి పని. ఈ లోకంలో నువ్వు అనుభవించడానికి అదేమో అనుభవించనివ్వదు, అనుభవిస్తే తగ్గిపోద్దన్న బాధ. అలాగని దాద్దామంటే ఏ రోజు ఉంటుందో పోద్దో తెలియదు. బ్యాంకులో లాకర్లో పెట్టిందే వెళ్ళిపోతున్నాయి, ఎవరిని ఏం అనలేకపోతున్నాం. ఎవరు రానంటే ఆ బ్రాంచ్ మేనేజరే పట్టుకెళ్ళిపోయాడంట మొత్తం. ఏం చేస్తారు? బంగారం అంతా మాయమైపోయిందంట. పెట్టినట్టే ఉన్నాయి. మరీ విచిత్రం. పంజాబ్ నేషనల్ బ్యాంకులో దాచినట్టే ఉంది లాకర్లో. తీరా బంగారంకి వెళ్ళి వాళ్ళు విడిపించుకుందామంటే తనకి 6 నెలలు తిప్పాడు. 6 నెలల తర్వాత తీస్తే ఆర్నమెంట్ లాగే ఉంది, అది బంగారమే కాదు. సేమ్ ఆర్నమెంట్ని గిల్ట్ తయారు చేసి వాటిల్లో పెట్టేసి, మరి ఎల్లుళ్ళల్లా మనం ఎంతసేపు చూసుకుంటాం, అక్కడికి వెళ్ళి చూసుకుని మళ్ళీ ఉందని పెట్టేసుకుని వచ్చేయడమే కదా. వాళ్ళు విడిపించుకునేటప్పుడు వాళ్ళు తెలుసుకున్నారు ఇది బంగారం మాది కాదని. అంటే మాకేం తెలుసు, మీ లాకర్లు మేమే ముట్టుకున్నామా అన్నారంట. మరి ఎలా వెళ్ళిపోయింది? ఏదో జరిగిందని అందరికీ తెలుసు, కానీ ఎవడో మాట్లాడడానికి లేదు, రుజువు లేదు. ఎంతంటే ఈ బంగారం లెక్క ఉందా అని అడుగుతాడు ఆడు, ఇన్కమ్ ట్యాక్స్ వాడు. ఏం చేస్తాం? సో కుట్టిన తేలిలాగా సైలెంట్గా ఉన్న ఆస్తులు రెక్కలు చెగిరిపోతాయి. మూడవది నీ బంధువులు, నీ స్వజనం, నా బంధువులు, మావాళ్ళు విపరీతంగా మావాళ్ళు చెక్ పడుతుందా? చాలాసార్లు బంధుత్వాన్ని విపరీతంగా ప్రేమిస్తూ ఉంటాం. మావాళ్ళే, వీళ్ళందరూ మావాళ్ళే, మా అందరూ కలిసి ఉంటాం. నేను చాలామందిని చూస్తూ ఉంటాను. దేవుని యొక్క ఉచితమైన కృపలో దేవుడు కోరుకున్నటువంటి ఆ ఆశ గనక సరిగ్గా నెరవేర్చగలిగితే, ఆత్మ కలిగించు ఐక్యతను, సమాధానమును బంధం చేత కాపాడుకోగలిగితే రాగలిగినంత సంపూర్ణత ఈ చెప్తున్నటువంటి కడవరి కాలం పోయే కాలాలు రాకుండా ఉండగలిగితే గొప్పే. కానీ వాటిని ఆపలేమండి. ఒక ఆయన చెప్పాడు, మేము కూడా బాధితులమే దానిలో. ఆయన ఏం చెప్పాడంటే, ఎప్పటికైనా సరే మనందరం కలిపి ఒక అపార్ట్మెంట్ కట్టుకుందాం అన్నాడు నన్ను. ఆ పని చెయ్యనరా నాయన, నేను ఎప్పటికైనా అన్యజనుల మధ్యలో బతుకుతాను,
కనీసం నా సాక్ష్యాన్ని బట్టైనా, నా బ్రతుకుని బట్టైనా, నా జీవిత విధానాన్ని బట్టైనా ఒక్క మనిషినైనా రక్షించుకుంటాను. అదే నా సొంత జనువులు అని చెప్పి మనమందరం ఒకే రకమైన మందిరంలో ఉండేవాళ్ళమి, ఒకే అపార్ట్మెంట్ అనుకుని వెళితే మొదట 10 రోజులు కుటుంబ ప్రార్థన అవుతుంది. ఆ తర్వాత ఎవడ ప్రార్థన ఆడికి అవుతుంది. ఆ తర్వాత ఎవడో ప్రార్థన చేయకుండా అవుతుంది. చెక్ చేసుకోండి. చాలామంది పాస్టర్ గారు, ఎండాడ్లో పాస్టర్ గారు క్రిస్టియన్స్కి మాత్రమే అపార్ట్మెంట్ కడతానని చెప్పి ఆ చర్చ్ వాళ్ళు అందరి దగ్గర కలెక్షన్ వెళ్ళెట్టాడు. చాలా డబ్బులు ఖర్చు పెట్టేశారు అందరూ. ఎందుకంటే క్రైస్తవ కాలనీ, క్రైస్తవ పేట ఉన్నాయి గుంటూరులో, కాకినాడలో. అక్కడ క్రైస్తవ్యం తప్ప అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇంటికి వచ్చి ఎవరికాడు పాస్టరే, ఎవరికాడు సంచే. ఇప్పుడు వెళ్ళి చూడండి ఎన్ని స్టార్లు ఉంటాయో. ఎక్కడికి వెళ్ళి నుంచోండి, రోడ్డు మీద నిన్ను నిలువున దోపిడీ చేసేయగలరు. మందరు క్రైస్తవులే. దొంగతనం బైబిల్లో ఆజ్ఞ. మళ్ళీ వాళ్ళు వృత్తి అది, ఏమైనా చేయగలడు. అబద్ధం ఆడచ్చా క్రైస్తవుడు? ప్రాథమిక ఆజ్ఞలు అవి. కానీ ప్రాథమిక ఆజ్ఞలు మీరి దేవుడు నాకు తెలియదంటావా అన్నట్టు ఉంటారు. జాగ్రత్త. ఈ బంధుత్వాలు ఒకే చోట చేరితే దానికి ఉన్న ప్రమాదం మరింకోటి ఉండదు. సో అది ఎప్పటికీ ప్రమాదం. బంధుత్వము అనేది ఎంత ఉండాలో, ఎంతలో ఉండాలో అది తెలుసుకోగలగటమే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఎవరిని ఎక్కడుంచాలో అది శారీరక జ్ఞానం కాదు. ఎంతలో ఉండాలో తెలియాలి. అవతల వాళ్ళు దూసుకురాగలరు, కానీ నువ్వెక్కడ ఉండాలో నువ్వు తెలుసుకో. వచ్చారు కదా అని చెప్పి పైకి వెళ్ళిపోవటం, పర్వాలేదని చెప్పి దూరిపోవటం, ఏం అవ్వదులే అని చెప్పి వాళ్ళ కోసం నువ్వు పొడబడిపోవటం, ఎప్పటికీ నష్టాలే. బంధుత్వ విషయంలో బైబిల్ ఏం చెప్తుంది? ఒకని తల్లిని కానీ, తండ్రిని కానీ, అన్నను కానీ, చెల్లిని కానీ, పిల్లని కానీ, ఒక చోట లోకసువార్తలు అయితే భార్యను కానీ అన్నాడు. అంటే ఈ బంధుత్వాలను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవాడు ఆయన రాజ్యానికి పాత్రుడు కాలేకపోవచ్చు. కారణం ఏంటి? ఎగిరిపోతాయి. ఆ బంధుత్వాలన్నీ మారిపోవచ్చు, ఎగిరిపోవచ్చు. జాగ్రత్త. దాని విషయంలో బంధువులు నీకు. 4వది, మొదటిది పిల్లలు, 2 ఆస్తి, 3 బంధువులు, 4వది నీ హక్కులు రెక్కలొచ్చిపోతాయి. రైట్స్, హక్కులు. ఈ మధ్యకాలంలో చాలా హక్కుల పరిరక్షణ సంస్థలు ఎక్కువైపోయినాయి. హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటారు. ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్కి మీరు ఏమీ చేయక్కర్లేదండి. నేను సభ్యుడిగా ఉంటాను అని అంటే మీకు మెంబర్షిప్ కార్డు ఇచ్చేస్తారు. నీకు ఒక 100 మంది నాతో ఉంటారు అని అంటే నువ్వు ఒక లీడర్గా కూడా నీకు ఇచ్చేస్తారు. నువ్వు ఒక నాయకుడివి అని కూడా నీకు ఇచ్చేస్తారు. నువ్వేం పరిరక్షణ పెట్టక్కర్లేదు, కానీ నువ్వు ఆ పేరు చెప్పుకుని బతికేయచ్చు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ డైరెక్టర్ ఏవో పెట్టేసుకుంటా. హక్కులు ఆత్మీయ జీవితంలో ఒక క్రైస్తవుడికి లేవు. ఒక క్రైస్తవుడిగా నీ మీద హక్కు దేవునికి అప్పగించి ఆయన యొక్క దారాదత్తానికి నువ్వు లోబడగలగడమే క్రైస్తవ్యం. ఒకసారి క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత నీ ఇంటి మీద హక్కు కానీ, నీ ఒంటి మీద హక్కు కానీ, నీ శరీరం సంబంధించిన దేని మీద, నీ సంపాదన మీద హక్కు కానీ నీకు లేవు. గుర్తుపెట్టుకో. నిజంగా నీ హక్కును నువ్వు కోల్పోవాలి. నేను మాట్లాడుతాను అని అంటే నీ మాట మీద నీ హక్కును కూడా కోల్పోవాలి. క్రైస్తవుడికి హక్కులు లేవు. క్రైస్తవ విశ్వాసానికి హక్కులు లేవు. క్రైస్తవ విశ్వాసానికి హక్కు ఎవరిది అని అంటే నిన్ను కనినా, నిన్ను కొనినా, నిన్ను రక్షించిన, నిన్ను కాపాడుతున్న నీ దేవునికి హక్కులు. సర్వ హక్కులు ఆయనకే. నువ్వెప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నావో, నీట ముంచబడుతున్నావో, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమును నిన్ను రక్షణ ఇస్తున్నాను అని నీ సేవకుడు నీ నోటితో మాట్లాడాడో, ఆ మాటకు నువ్వు అంగీకరించుచున్నానని చెప్పుకున్నావో, ఆ క్షణం నీ హక్కులు కోల్పోయావు. పరాధీనతలోకి వెళ్ళిపోతావు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుని వాక్యము దిక్సూచి అవుతుంది. సంఘము నీకు పరిచర్య చేయగలిగిన ప్రదేశం అవుతుంది. ప్రజలు నీవు ప్రభువుని ప్రకటించేటువంటి సాక్షి సమూహంగా మారిపోతారు. ఇక నీ హక్కులు ఏం లేవు. ఇప్పుడు నువ్వు అనొచ్చు, నువ్వు ఏదైనా మాట్లాడదాం అనుకుంటే మీ దేవుడు ఇదేనా చెప్పాడు. విన్నారా ఎప్పుడన్నా ఈ మాట? మీ బైబిల్ ఎలాగే చెప్పుద్దా? ఇంకా బుద్ధి కలిగినటువంటి, జ్ఞానం కలిగినటువంటి వాక్యం ఏంటంటే మీ పాస్టర్ గారు ఇదేనా చెప్తారు నీకు. మీ ఇంట్లో గొడవ రాగానే పాస్టర్ని తీసుకొస్తారు లైన్లోకి. ఏ పాస్టర్ చెప్తాడు ఇలాంటివి? చెప్పండి. చెప్పేవాళ్ళు లేరని నేను అంటలా, ఉన్నారు. ఆ దరిద్రులు ఉన్నారు. దేవుని మాటను సరిగా అర్థం చేసుకునే ప్రదేశంలో నువ్వు ఉంటే గనక నీకు నచ్చినట్టు తానా బాలి అనేది ఉండదు. బైబిల్ ఏం చెప్పిందో అదే ఖండితంగా ఉంటుంది. అది నీ జీవితానికి గట్టిగా తగులుతూ ఉంటుంది. ఏ రోజు నువ్వు దేవుని మందిరంలో కూర్చున్నా నీ తలకు బొప్పి కట్టకుండా బయటికి వెళ్ళవు. నా గురించే చెప్తున్నాడు ఈయన, నన్నే తిడుతున్నట్టున్నాడు, నా గురించి మా ఆయన చెప్పాడేమో, మా ఆవిడ చెప్పిందేమో, మా నాన్న చెప్పాడేమో. ఎవడు చెప్పేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడికి. నీ జీవితంలో ఏం చేస్తున్నావో ఆ విషయం మాట్లాడటం దైవికమైన ఆత్మ సంబంధమైన కార్యం అది. సో నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నీ జీవితంలో నీ హక్కులు కోల్పోతావు. నెంబర్ 5, నీ బలము నిన్ను విడిచిపోద్ది. మనం పాటలు పాడుతూ ఉంటాం, నా బలము నన్ను విడిచిపోయినా. నిజమే? విడిచిపోయినాక నువ్వు దేవుడి దగ్గర ఉంటావా? నిజం చెప్పండి. బలం ఉడిగిపోయినప్పుడు వేరు, బలం విడుదలిపోయినప్పుడు వేరు. నీ బలము నువ్వు నమ్ముతావు,
కానీ దేవుడు కొన్నిసార్లు నీకు శక్తి కలిగినప్పుడు నువ్వు చాలా కార్యాలు చేయాలని నడిపిస్తాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు నీ బలము ఉడిగించి నువ్వు మరొకరి మీద ఆధారపడగలవా లేదా పరీక్షిస్తాడు. దయచేసి బలము కలిగి ఉండేటప్పుడు బలము కలిగి ఉండే సందర్భాలలో ఇవేటిని నువ్వు నమ్ముతావో స్ట్రాంగ్ ఫీలింగ్స్ నీకు ఉంటాయి. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, నేను ఎప్పుడు ఇలాగే ఉండగలను అనుకుంటా. నీవు వయస్సును బట్టి, జ్ఞానమును బట్టి, ఇప్పుడున్నటువంటి కంట్రోల్స్, ఫుడ్ను బట్టి మనిషి BMI మెయింటైన్ చేస్తూ, బాడీ మాస్ ఇండెక్స్ని మెయింటైన్ చేస్తూ, ఫిగర్కి కావాల్సినటువంటి క్యాలరీస్ మాత్రమే తింటూ, ఎక్కువ తినకుండా, ఆ అజీర్తికి అశ్రద్ధకు అవకాశం లేకుండా వారానికి సుమారు 2 సార్లు ఉపవాసం ఉండి, ఒకసారి కాదు 2 సార్లు ఉపవాసం ఉండి, అంటే నీ శరీరాన్ని డీటాక్స్ చేయటం అనమాట ఫాస్టింగ్ ఉండడం అంటే. అంతేగాని ప్రార్థన అని చెప్పి అబద్ధాలు ఆడకండి. ఫాస్టింగ్కిను ప్రేయర్కి లింక్ పెట్టేయకండి. ఉపవాసం ఉన్నట్టు ఎవరికి తెలియకుండా ఉండడమే క్రైస్తవ ఉపవాసం. మరి ఈ ఉపవాసం ఏంటి? డీటాక్స్ అంటే చెప్తాం. ఈ మధ్య ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. నేను మా డాక్టర్ గారు నాతో కలుస్తూ సడన్గా చూడగానే, ఏం డాక్టర్ గారు ఇంత స్లిమ్ అయిపోయారు అని సార్ అంటే, సైజ్ ఎంతో తెలుసా అన్నారు. ఎంత సార్ అని. ఆయనది 3XL, ఇప్పుడు మామూలుగా వచ్చేసాడు. ఏంటంటే నాకు ఇప్పుడు 34 అయిపోయిందండి నడుము వెస్ట్ అన్నాడు. బాబు ఏంటి సార్ ఇంత స్లిమ్మా, ఇంతలాగంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయిపోయిందండి, ఇప్పుడు నేను రెగ్యులర్గా తినేయగలను, కాకపోతే ఎక్కువ తినడానికి కావాలి, అంతా కంట్రోల్లోకి వచ్చేస్తాను, ఏవి తాగను, బజార్ మీద ఏది తినను, ఇంటికి వచ్చే తింటాను, చక్కగా ఫ్రూట్స్ తింటాను, ఇలాగే ఉంటాను, మళ్ళీ వారంలో ఒకరోజు ఫాస్టింగ్ మెయింటైన్ చేస్తాను. బాగుంది. మీ శరీరాన్ని మీరు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. ఎంతైనా మీ బలం మీ దగ్గరే ఉంచుకోండి. కానీ ఓ రోజు వస్తుంది మీ బలం ఉడిగిపోద్ది. మీ ఎముకలు మీ మాట వినవు. ఎడతెగిరి నొప్పులు కలిగించే దేవుడు ఉన్నాడు నీకు. దానివలన నీకు బుద్ధి, బోధ 2 వస్తాయి. దానివల్ల శిక్షణము కలుగు చేస్తాడంట. సో రెండిటిని నీకు ఇచ్చేటానికి దేవుడు కొన్నిసార్లు వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. వాడు చెప్తూ ఉంటాడు, ఇప్పుడు లోకమంతా కరోనా వచ్చింది, ఎంత దాక్కున్నా, గుడిసెలో దాక్కున్నా, ముక్కులు దగ్గొస్తే చాలు, ఆ రాత్రి ముక్కులు పొల్లెట్టారు, తీసుకెళ్ళి ఎక్కించారు. ఏం జరిగింది? దాక్కోగలిగావా? నీ బలం ఏం చేయగలిగింది? నిన్ను ఏం చేయలేదు. సో కొన్ని కంట్రోల్స్ ఆటోమేటిక్గా సహజసిద్ధంగా ప్రపంచంలో ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు అందరికీ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. వైజాగ్లో ఆ థ్రోట్ సోరు తగ్గట్లేదు, ఎన్ని మందులు వేసుకుని అవ్వదు. మందులు అప్పుడంటే నిమ్మకాయ పసుపు తాగేసాం, ఇప్పుడు తాగమన్నా తాగట్లేదు. ఏమొస్తుందో భయం. ఎన్ని మందులైనా పనిచేయాలి. బట్ డాక్టర్ గారు చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ 15 to 30 days ఉంటుందండి, మీరేం వరీ అవ్వకండి, జాగ్రత్తగా ఆ అడ్డమైన గడ్డి తినేయకుండా కొంచెం కంట్రోల్లో ఉండండి అని చెప్తున్నారు. జాగ్రత్త. నీ బలము నిన్ను వదిలిపోద్ది, రెక్కలు చెగిరిపోతాయి. 6వది నీ జ్ఞానము కూడా నిన్ను విడిచిపోద్ది. యువర్ విజ్డమ్. చక్కగా ఇప్పుడు మీరు కూర్చున్న మీరు మరి తెలివనాలో దేవుని అద్భుతమనాలో తెలియదు, కానీ ఇక్కడ పిట్టలతో పోల్చాడు. ఇది మనకు సంబంధించిన విషయాలే. ప్రకృతిని సృష్టించినప్పుడు దేవుడు తన ఆలోచన చొప్పున, జ్ఞానం చొప్పున చేశాడు కదా. మీరు వేసుకునేటువంటి బట్టలు ఇంతకు మునుపు పలానా ఫంక్షన్కి వేసుకెళ్ళారు అనే విషయం కొంతమందికి తెలిసిపోద్దా, తెలీదా? ఈ చీర ఇంతకుముందు కట్టుకొచ్చింది, ఈ డ్రెస్ ఇంతకుముందు పలానా పార్టీకి వేసుకొచ్చిందని తెలిసిపోద్దా లేదా? నగలో అది బంగారం అనుకుంటారా? ఆ డిజైన్ మారిపోయినప్పుడు గుర్తుపట్టేస్తారా లేదా? చైన్లు, గాజులు, మీరు వేసుకునే ఏ వస్తువైనా ఖచ్చితంగా మీరు మరొకళ్ళ దగ్గర చూసినా ఈ డిజైన్ బాగుందని గుర్తొస్తుంది, ఇది బాగోలేదని చెప్తారు, ఇది ఇంతకుముందు వేసుకొచ్చారని చెప్తారు, ఇది నాదే, నా లాంటిదే అని చెప్తారు, ఇది ఎక్కడ కొన్నారు, ఎక్కడ కొన్నారు. ఇంత జ్ఞాపక శక్తి మందులు వేసుకునేటప్పుడు ఉండదేంటి? పొద్దున్న వేసుకున్నావా అని అడిగితే ఇచ్చేవాడు నీకే తెలియాలి అందేంటి? వేసుకునేదో నీకు తెలియక్కర్లే. దీన్ని ఏమంటారండి? జ్ఞాపక శక్తి కాదా? దానికి ఉంది. ఏది? నగిషీకి జ్ఞానం ఉంది, జ్ఞాపక శక్తి ఉంది, మందుకు లేదా? వేసుకున్నావు లేదో గుర్తులేదా? ఏమ్మా ఇచ్చావా అంటే ఏమో గుర్తులేదు, ఇచ్చానో లేదో, ఎక్కడ పెట్టావు ఏమో, ఎక్కడ పెట్టానో. నీ ఇంట్లో ఉన్న వస్తువులు అన్నిటికీ గుర్తే. స్పూను కయ్యాలండి వాళ్ళు ఉన్నారండి. చెంచా ఏమంట నీకు మొన్న దానిలో పెట్టి ఇచ్చానంట, లేదండి నేను చూశానండి మీరు ఇవ్వలేదండి, నాకు తెలుసు ఇచ్చాను. నీ ఇంట్లోనే ఉంటుంది. స్పూన్తో నీళ్ళు కట్టేసుకుంటుందా గొడవాడడం? కాకపోతే ఏంటి దాన్ని ఏమనాలి? జ్ఞానమా అజ్ఞానమా?
ఎగిరిపోద్దమ్మా, నీ జ్ఞాపక శక్తి ఎగిరిపోద్ది, నీ జ్ఞానం ఎగిరిపోద్ది. రేపొద్దు నీ పిల్లలు ఏమంటారో తెలుసా? నీకేం తెలియదు మమ్మీ, సింగిల్ షాట్. నువ్వు ఎంఏ, డబుల్ ఎంఏ, డబుల్ బిఎస్సి, డబుల్ బిఈడి, నువ్వు ఇంజనీరింగు, ఎంబీఏ 100 డిగ్రీలు పెట్టుకో, డాడీ మీకేం తెలియదు ఊరుకుండా అంటాడు అంతే. ఆడు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వచ్చి ఇంత క్వాలిఫైడ్, ఎంత ప్రొఫెషనల్ ఉన్నటువంటి ఆ ప్రొఫెసర్ని పట్టుకుని నీకేం తెలియదు డాడీ అంటే ఏంటి దాని అర్థం? జ్ఞానం ఉన్నట్ట పోయినట్టే, ఎగిరిపోద్ది. అప్పుడు మనం కూడా ఏం చేస్తాం? ఆడు వద్దన్నాడములు. తండ్రులు ఏమంటారు లాస్ట్కి భార్య దగ్గరికి వచ్చి? ఆడు వద్దన్నాడమ్మా, పాప వద్దందక్క అంటే ఇంకేంటి? పాప బాబే, మీ జ్ఞానం ఏది? ఇవన్నీ నావి 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 అనుకుంటున్న ఒక అవివేకి వాటిని ఎలా ఉండాలో, ఎంత ఉండాలో అంతే ఉంచుకో. వీటితో నీ ప్రాణం కాదు, నీ దేశము మరొక దేశం ఉంది. ఆ దేశానికి నువ్వు వెళతావు, ఆ ప్రదేశంలో నువ్వు సర్వకాలం సదాకాలం జీవించబోతున్నావు. ఆకలి దప్పుకలు లేని ప్రదేశం అది, నిత్యత్వము దాని పేరు. ఆ ప్రదేశంలోకి వెళ్ళడానికి కావాల్సిన సిద్ధపాటుకు భూమి మీద నేను కోల్పోవడం వివేకం, వాటిని పట్టుకుని జీవించడం అవివేకం. అవివేకి వాటి కొరకు నువ్వు ఏం చేస్తావో తేల్చుకొని బైబిల్ చాలా చక్కగా హెచ్చరిక చేస్తూ ఉంది. నీ నుంచి విడిపోయే ఇవన్నీ కూడా, వీటిలో బంగారం ఉంటుంది, డబ్బులుంటాయి, ఆస్తులుంటాయి, ఇళ్ళుంటాయి, పొలాలుంటాయి, స్థలాలుంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఏమవుతాయి లాస్ట్కి? అవి ఎంత నావనుకున్నా కోల్పోయే పరిస్థితి ఉంటుంది, అవి రూపాంతరం జరిగిపోతాయి. జాగ్రత్త, అలాంటి పరిస్థితులకు ఎప్పటికి కూడా బలహీనులు కాకుండా చూసుకోవడానికి ప్రయత్నించేయండి. మీ జ్ఞానము గొప్పదనుకునే మీరు ఆ విషయాలలో మీ జ్ఞానం గొప్పది కాదని దేవుడు చాలా గట్టిగా హెచ్చరిక చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాదు, వీళ్ళు ఈ అవివేకం కలిగినటువంటి వారు ఒక భయంకరమైన పరిస్థితి ఏంటంటే సత్యాన్ని వక్రీకరిస్తారు. సత్యాన్ని చెప్పడానికి, నమ్మడానికి, ఒప్పుకోవడానికి 3 స్టేజెస్ ఉంటాయి. ఈ 3 వేరువేరు స్టేజ్లు. నేను నమ్మి ఒప్పుకుంటేనే చెప్పగలను, నేను నమ్మి ఒప్పుకోకపోతే చెప్పలేను. నేను ఒప్పుకోలేకపోతే ఒప్పుకోలేదు అనేటువంటి విషయాన్ని చెప్పడానికే ప్రయత్నం చేస్తాను తప్ప సత్యం దగ్గరికి రాను. కాబట్టి సత్యాన్ని వక్రీకరించి మాట్లాడతారు. రోమపత్రికలో చెప్తాడు ఆ విషయాన్ని. 1వ అధ్యాయమే 21, 22 వచనాలలో చూసినప్పుడు వీరు ఎందుకు ఇలాంటి పరిస్థితిని వెంబడిస్తున్నారో చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వీరేమయ్యారట? వాదములు. వారికి తెలిసిన విషయాల గురించి పట్టు ఎక్కువ, వారికి నచ్చిన విషయాల గురించే వాళ్ళకి వివరం ఎక్కువ, వాళ్ళు అనుకున్న విషయాల గురించి మాత్రమే మాట్లాడడానికి ఇష్టపడతారు. చెప్పింది వినరు, అక్కడ చూసింది దాన్ని గ్రహించరు, దాన్ని ఒప్పుకోరు. ఒప్పుకోకపోవడం వలన వాదములకు వాళ్ళు అవకాశం ఇస్తారు. అంతేకాదు, వారి అవివేక హృదయము, వారి అవివేకం కలిగినటువంటి వారి హృదయము అంధకారమాయెను, చీకటైపోయింది. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఏమయ్యారట? జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులు. వాళ్ళు దేనిలో పాడైందంటే వాళ్ళు చూడగలిగిన కళ్ళుకున్నాయి కానీ గ్రహించగలిగిన మనస్సుతో కూడిన హృదయము వారికి లేదు. వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంకా వాళ్ళు ఒప్పుకోని దానిని వాళ్ళు చెప్పడానికి ఇష్టపడరు. సత్యం విషయంలో వాళ్ళు ముందుకు రారు. ఈ అవివేకం హృదయం కలిగినటువంటి, ఆ గుడ్డితనం కలిగినటువంటి మనుషులు, వారు వాస్తవాన్ని ఎంత చెప్పినా వినరు, పట్టించుకోరు. కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో చాలామందికి ఈ అనుభవం ఉంటుంది. వాళ్ళు చాలా మంచివాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు, చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు, సమయపాలన కలిగిన వాళ్ళు, ఒప్పుకోగలిగిన వాళ్ళు, తప్పు అని చెప్పగలిగిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ కొన్ని విషయాల దగ్గరికి వచ్చేటప్పటికి అలాంటి వాళ్ళు చేసేటువంటి అజ్ఞాన పనులు ఎంత చండాలంగా ఉంటాయి. మొన్న ఒక ఆయన చెప్పాడు, పాస్టర్ గారు నేను తప్పు అని నేను ఒప్పుకోలేని ఒక విషయం ఒకటి ఉంది, నాకు కొంచెం కౌన్సిల్ చేయాలి అన్నాడు. తప్పు అని ఒప్పుకోలేని విషయం అంట. మరి తప్పు అని ఎవడు చెప్పాడు? తనకే తెలుసు. ప్రాబ్లం ఏంటి? ఒప్పుకోడు. నేను అడిగాను, ఏంటి ఆ విషయం ఏంటి అని అంటే, మీరు ఒక చిన్న వీడియో చూపిస్తాను చూస్తారా అన్నాడు. చూపించాను. మీరు ఎప్పుడైనా ఈ
అది ఏమంటే టీవీలో వస్తూ ఉంటాయి అవి. నిషా శరత్, అది పేరేంటి ఆ వెబ్ సిరీస్ పేరు? శరత్ నిషా. అదే వైజాగ్ వాళ్ళే. ఈ మధ్య చాలా ఎక్కువ టీవీలో వస్తున్నారు కదా. అది ఏంటో సీరియల్ పేరు తెలియదు నాకు. అతను చూపిస్తూ దానిలో ఆ క్యారెక్టర్ ఎవరైతే శరత్ గారు ఉన్నాడో ఆ క్యారెక్టరు, తన భార్య అందంగా ఉంటుంది, తన భార్య నెమ్మదిగా ఉంటుంది, తన భార్య తన కౌగిటి ద్రాక్షవళిలా మన భాషలో ఉంటుంది, కానీ మనోడు ఎంతసేపు ఇంకెవరినో చూస్తుంటాడంట. అది చూపించి, ఆ వీడియో చూపించి, ఇది నా ప్రాబ్లం అన్నాడు. ఇది వాళ్ళిద్దరు ప్రాబ్లం కదా, నీకెందుకన్నాడు. ఇది శరత్ది నిషాది ప్రాబ్లం, నీకెందుకు వచ్చింది ప్రాబ్లం అని అంటే, ఆ క్యారెక్టర్ నాదే అంటున్నాడు. బహుశా అంటే మనం చేసే విషయాలనే సినిమాలు తీస్తారు, వీడియోలు తీస్తారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఎక్కడో పడి ఉంటాడు బాధ, ఏదో పాపం ఆయన. ఏంట్రా బాధ అంటే, ఎవరిని చూసినా తన భార్యతో పాటుగా వాళ్ళని కూడా ఎక్కువసేపు చూడాలనిపిస్తుందంట. తప్పని తెలుసంట, ఒప్పుకోలేకపోతుందంట మనసు. ఇప్పుడు ఆ సీరియల్ ఎందుకు చూడాలా? ఇప్పుడు ఈయన ఏమనుకుంటున్నాడు, ఈయనకి ఆదర్శం ఎవరు? ఇప్పుడు అతను చేస్తుంటే తప్పులేదు కదా బ్రదర్ అంటున్నాడు. అలా ఆవిడ ఏడుతుంది మన పక్కన. ఆ క్యారెక్టర్లో ఆవిడ బాధపడకుండా పెట్టాడు కదా, అతను తీస్తున్నాడు అని అంటే, మరి నీకు అది ఎందుకు కనపట్టదని, అది తప్పు కాదు బ్రదర్ అంటున్నాడు. నువ్వెందుకు ఒప్పుకోవు అని అంటే, అది ఎందుకోనండి నాకు కూడా అలా చేయాలనిపిస్తున్నాను. తప్పని తెలిసి వారి హృదయము అవివేక హృదయం అవ్వడం వల్ల, అంధకారం అయిపోవడం వల్ల, వాస్తవంగా ఒక పురుషుడు ఒక స్త్రీతోనే ఏకపత్ని వ్రతత్వంలోనే దైవికమైన జీవిత కాలము కొనసాగాలి అనేటువంటి నిబంధన ఏమైంది? ఇప్పుడు అతనికి కళ్ళు మూసుకుపోయాయి. ఏం అవ్వదండి, పర్వాలేదండి అంటాడు. వాళ్ళ ఆవిడ ప్రతిరోజు బ్లాక్మెయిల్ చేస్తంట. నువ్వు గనక నువ్వు ఫోన్లో చూసిన, అటువైపు కళ్ళెత్తిన, ప్రతి వాళ్ళకి ఒక ఉంటుంది కదా ఏవో అనుమానపు పరిస్థితి, అవి కనుక జరిగితే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను, నీకు విడాకులు ఇచ్చేస్తాను అంటది. ఈయనంటాడు అనకో చెయ్యి అంటాడంట. నువ్వు అనకో, నువ్వు చెయ్యి, నువ్వేమైనా చేయగలిగితే చెయ్యి అంటే ఆవిడంటది, నేను నీ చేసేస్తే నువ్వు విచ్చలవిడి అయిపోతావు, నిన్ను చేయకుండా ఇలాగే ఉంటానంట. అయితే నేను ఇలాగే ఉంటానంట. ఇప్పుడు వాళ్ళిద్దరూ క్రైస్తవ కుటుంబం, మంచి ప్రార్థనా పరులు, ఏమనాలి వాళ్ళని? నా సమస్య అది. క్రైస్తవులు అయ్యుండి ఆమె హృదయం తెరవబడిందా? తన భర్తను నమ్మకంగా ఉండలేకపోతుంది, నమ్మలేని పరిస్థితి, అదొక బలహీనత. ఈయనేంటి ఆ షరతును ఆదర్శంగా పెట్టుకుని, చూడు తప్పేముంది. ఈ క్లిప్ కూడా నాకు జాగ్రత్తగా తీసుకొచ్చాడు. 5 నిమిషాలు చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది సీను. అరే తప్పు కదా అండి అని అంటే, హృదయము ఒప్పుకుంటుంది సార్, అది చెయ్యొచ్చు అంటుంది, ఏమీ అవ్వదు అంటుంది, తప్పు లేదంటుంది. నీకు తప్పు లేదు అని నువ్వు అనొచ్చు, రేపటి దినం నువ్వు మంచాన పడితే వాళ్ళు వస్తారా? ఏమండి, నీకేమైనా సెలైన్ పెట్టడం, ముడి కట్టడం చేస్తారా వాళ్ళు? ఎవరు చేస్తారు? నీ ఇంటి వాళ్ళు నీకు చేస్తారు. నీ ఇంటి వారితో నీకు ఉండాల్సిన మర్యాద క్రమానికి అదెవరో వాళ్ళెవరినో చూస్తూ నువ్వు ఆనందపడటం ఏంటనంటే, అవన్నీ జరగవని నాకు కూడా తెలుసు సార్, ప్రస్తుతం ఉండే ఆనందాన్ని నేను ఎందుకు పోగొట్టుకోవాలంటున్నాడు. ఇది రోగం. దాన్ని ఏమంటాం మనం? మన భాషలో కోపం వస్తే తిడతాం. కానీ అతను నన్ను కౌన్సిల్ చేయి, నా హృదయంలో ఎందుకు ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది? అప్పుడు అతనికి చెప్పాల్సింది ఒకటే చెప్పాను, దేవుడు నిన్ను ఇలాంటి పని చెయ్యమని ఎప్పుడు ప్రోత్సహించడు. తప్పు చేయమని ప్రోత్సహించేవాడు దేవుడు అవుతాడా? దయ్యంగాని. చెడు చేయమని ప్రోత్సహించేవాడు అపవాది అవుతాడు. దేవుడు సత్యవంతుడు. ఆయనలో ఏ కపటము కానీ, ఏ పాపము కానీ, ఏ దోషం కానీ ఎతకొద్దు, ఊహించొద్దు. అంత పరిశుద్ధుడు ఆయన. అంత పరిశుద్ధమైన దేవుని పక్షంగా నువ్వు దేవుడే నన్ను ఇలాంటివి ప్రేరేపిస్తున్నాడు అనడం మోసం కదా. అది దేవుడు ఇప్పుడు ఇలాంటి వాటిని ప్రేరేపించడు. ఇలాంటి వాటిని ప్రేరేపించేటువంటి మరొక స్వభావము లేక మనస్తత్వము హృదయానికి ఉంది. హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది, అది మోసం కలిగింది, అది నిన్ను మోసం చేస్తుంది. నీకేమో నమ్మిక పుట్టించలేనిగా శోధనేమో భార్యతోనూ, నీవేమో ఇతరులను చూసి నవ్వి ఆనందించి సంతోషించాలని నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నాడు. సో కూర్చోబెట్టి మాట్లాడాను, మీ మిస్సెస్ని తీసుకురానని ఆవిడ వచ్చింది, ఇద్దరితో మాట్లాడితే ఆవిడంటది, నేను నమ్మగలను, ఇతను వదిలేశాడని నాకు నమ్మకం కలిగినప్పుడు నమ్ముద్దంట. అది ఎప్పుడు అవుతుంది? ఇద్దరు హృదయాలు ఏమైపోయినాయి? ఇప్పుడు ముయ్యబడి ఉన్నాయి. ఆ వాక్యం అది. అవివేకం ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి షష్ఠి పూర్తికి వచ్చారు, 60 సంవత్సరాలు.
వాళ్ళిద్దరూ ప్రార్థన పెట్టించుకున్నారు. పాస్టర్ గారు ప్రార్థన పెట్టేశారు. నాకేమో వాక్యం చెప్పడానికి పిలిచాడు. నేను వెళ్ళి ఏం చెప్పను? వీళ్ళిద్దరి మధ్యలో మరికొన్ని ఉన్నాయి, కానీ వీళ్ళిద్దరూ ఇప్పుడు శాలువా కప్పేసుకుని ఒకే దాంట్లో ఇద్దరు దూరుతున్నారు. ఇవన్నీ అబద్ధాలని చెప్పాలా వద్దా? నేను వస్తే అబద్ధం చెప్తా. వీళ్ళిద్దరు దాంపత్య జీవితం మంచిది కాదు, వీళ్ళిద్దరూ ఏక శరీరం కాదు, ఏక హృదయం కాదు, ఏక మనసు కాదు, కప్పు కింద మంచం మీద గాడిదలు దున్నపోతులు పందుల్లాగే ఉన్నారు కానీ మనుషుల్లాగా లేరు. వీళ్ళని చూసి ఎవడో కూడా ఆదర్శ దంపతులు అనుకోకండి అని చెప్తాను. అలాగైతే నన్ను పిలువ అన్నాను. క్యారేజ్ పంపించేస్తానంటుంది. దాని అర్థం ఏంటి? నువ్వు రాకరా, మా సంతోషాలకు మేము రోడ్డు మీద ఇలాగే బతుకుతాం, వీధుల్లో ఇలాగే బతుకుతాం, మా సాక్ష్యాన్ని మేము మార్చుకోము, కానీ పరిశుద్ధంగా మాత్రం బతకడం మాకు ఇష్టం లేదు. మరి ముయ్యబడ్డాయా లేదా హృదయాలు? అవివేకమా కాదా? ఈరోజు కూడా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి ఆయనను ప్రేమించేలాగా, ఆయన మీద ఆనుకునేలాగా, ఆయన కొరకు బ్రతికేలాగా ఎంత ఇష్టం కలిగిస్తున్నా మనిషి తన స్వార్థ బుద్ధితో, తన స్వభావ సిద్ధమైనటువంటి అంధకార హృదయంతో మనస్సును వివేచించలేక అవివేక హృదయంతో నడిచిపోతున్నాడు. మీరు చాలామంది ఇక్కడ ఆ సంబంధాన్ని పక్కకు పెడితే మీరు వేటిని లక్ష్యంగా నమ్ముతున్నారో కొన్నిటిని చూడండి. అస్థిరమైన ధనం ఏందో నమ్మిక ఉంచాలా వద్దా? ఉంచకూడదు. మరి నీ హృదయం ఏమైంది? మోసం, అవివేక హృదయంలోకి వెళ్ళిపోయింది. దాన్నే నమ్ముతుంటాం. చాలా పరిస్థితుల్లో ఈరోజు మనిషి దేన్నైనా నమ్మాలి అని అంటే నేను ఒకటే చెప్తాను, దేవుని తప్ప నువ్వు దేన్ని నమ్మినా మోసపోతావు. ఆఖరికి నువ్వు అపవాదిని నమ్మినా మోసపోతావు. ఎందుకో తెలుసా? వాడి పేరేంటి? అబద్ధికుడనియు, మోసగాడనియు, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అని వాడి పేరు ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. సో నువ్వు వాడినే పూర్తిగా నమ్మినా ఆఖరికి మోసపోతావు. దేవుడు ఎంత కృప కలిగినోడంటే ఆ అపవాదికి తలనీలా అర్పించి, నిలువుదోపిడీలు అర్పించి, వ్రతం అంటే, యజ్ఞం అంటే, యాగం అంటే, హోమం అంటే, స్నానం అంటే, దానం అంటే లోకంలో పరుగులెత్తి ఈ గుడి కాదు, ఆ గుడి, ఆ దేవుడు కాదు, ఈ దేవుడు, ఈ నెల కాదు, ఆ నెల, ఆ రోజు కాదు, ఈ రోజు, పొద్దున్న కాదు, రాత్రి కాదు, తెల్లవారుజామండి నిద్రాహారాలు మాని పరుగులు పెట్టి దేవతలు దేవుళ్ళు అనుకున్న పరుగులు ఎత్తిన ప్రదేశంలోంచి దేవుడు పేరు పెట్టి నువ్వు నా జన్మను లాక్కు రాకపోతే ఈరోజు ఆ దేవుని యొక్క హృదయం మనకు అర్థమయ్యేది కాదు. అదంతా ఒక మోసం. హృదయాలు చీకటిలోకి వెళ్ళిపోయి ఆ పరిస్థితుల్లో మోసగించబడి ఎంతసేపు ఏం చేయాలో తెలియక ఆ బలహీనతలోనికి కూరుకుపోయాను. నాలంటోళ్ళు ఎంతమంది లేరు? దేవుని కృపను బట్టి రక్షించబడ్డాం కానీ, ఆయన ప్రేమను బట్టి బయటకు వచ్చాం కానీ, లేకపోతే ఎక్కడుండేవాళ్ళం అండి? ఈ పాటికి ఇంకో కొత్త రకం రంగు కూడా తయారు చేసుకునేవాళ్ళం. ఈ నలుపు, పసుపు, ఈ ఆకుపచ్చ, నీలం కాకుండా ఇంకేదో రంగు బట్టలు వేసుకుని ఉండేవాళ్ళం. ఏదో బతుకు. కానీ ఆయన అంటాడు, సాయిలన్న పాట పాడేటప్పుడు భలే చెప్తాడు. ఆ పాటలో చెప్తా ఉంటాడు ఏంటి, గుండు గీసుకుంటే బతుకు మారదు, బట్టల్లో లేదు అని చెప్పి ఆయన పాటల్లో చాలా చక్కటి సాహిత్యాన్ని చొప్పించి పాడతాడు ఆయన. ఆ పాట విన్న తర్వాత మాకు ఒకసారి అర్థమైంది, అవును కదా, దేవుని ప్రేమను బట్టి రక్షించబడ్డ మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంకెంత కొన్ని లోక ప్రేమలను విడుచుకోవాలి. ఈ అంధకారమైన మనస్సును వంచిపడితే ఎలా, దాన్ని గెలవకపోతే ఎట్లా? ఇప్పటికీ చూసుకోండి, అలాంటి విషయాలలో చాలా పరిస్థితుల్లో సత్యాన్ని వక్రీకరించుకుని అహంకారం చూపే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారంట. వీళ్ళకు ఉండేటువంటి బలహీనత ఏంటో చెప్పనా? మొట్టమొదటిగా వారు సంయమనం పాటించలేరు. దే కాంట్ బీ ఇన్ కంట్రోల్డ్ మోడ్. అవివేకులు కంట్రోల్గా ఉండలేరు, వాళ్ళకి సంయమనం ఉండదు. సంయమనం అంటే ఏదైనా పరిస్థితుల్ని తాళుకోలేరు. కొంచెం గట్టిగా చెప్పాలంటే అంటే ఓర్పు అనే పదం దీనిలోకి వచ్చేస్తుంది, కానీ సంయమనం అనేది రైట్ వర్డ్. 6 గంటలకి మనం బయలుదేరాలి. ఒకసారి చెప్పండి అందరూ. 6 గంటలకి మనం 5 నిమిషాలు తక్కువ 6కు నువ్వు ఎలాగుంటావు? నీకు ఎలా ఉంటావు? వెళ్దాంలే అన్నట్టు ఉంటారా? ఇంకా రెడీ అయిపోవాలన్నట్టు మీ లగేజు, మీరు, మీ పిల్లలు, మీ బట్టలు, మీ బంధువులు, మీ ఫోన్లు, మీ ఛార్జర్లు అన్నీ రెడీగా ఉంటాయి లేవా? ఎగ్జాక్ట్గా రెడీగా ఉంటారు. సంయమనం పాటించలేకపోయిన వాళ్ళు ఎలా ఉంటారంటే 6 గంటలు 5 నిమిషాలు తక్కువ 6కు బయలుదేరి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతారు, లేకపోతే బస్ స్టాండ్కి వెళ్ళిపోతారు, లేకపోతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలనుకుంటావు వెళ్ళిపోతావు, రెడీ అయిపోతావు. ఇక అక్కడి నుంచి నువ్వు రెడీగా ఉన్నావు. ఇప్పుడు నెక్స్ట్ రెడీ అవ్వాల్సింది ఎవరు?
ఆ ప్రయాణ సాధనం రెడీ అవ్వాలి. అయితే ఫ్లైటో లేకపోతే బస్సో ట్రైనో రావాలి. వీళ్ళకి 6 అయ్యింది, ఇంకా రావట్లేదు, ఇంకా రావట్లేదు. నువ్వు రెడీగా ఉన్నావు కదా, ఎక్కాల్సింది వచ్చేస్తుంది కదా, అదొక 5 నిమిషాలు ఇటు కానీ అటు ఇటేలా రాలేదులే, నువ్వు ఉన్నావు అక్కడే, అటే వస్తుంది కదా, ఒక అరగంట తర్వాత వస్తుంది కదా. కానీ వీళ్ళు సమయం పాటించలేరు. ఎక్కడున్నావు, ఆడేం వస్తున్నాడు కదా, అడేం చెప్పాడు, బయలుదేరిపోయానండి వచ్చేస్తానండి. 5 నిమిషాలు మళ్ళీ కూడా ఎక్కడున్నావు, ఏం చెప్పాలి నీకు? నాలంటోడు ఫోన్ ఎత్తడు. అప్పుడు మా సందీప్ కొడతారు వాళ్ళు. నేను బయలుదేరే ముందు ఫోన్ చేస్తా, నాన్న నేను విశాఖపట్నంలో బయలుదేరాను, రాత్రి 11:40 12 మధ్యలో వస్తాను, నువ్వు పడుకో, నేను తలుపు కొడతాను, నా కోసం వెయిట్ చేయకు, మాకు అడ్రస్ తెలుసు, మ్యాప్ ఉంది, ఆల్రెడీ మేము వచ్చేళ్ళాం మీ ఊరు, ధైర్యంగా పడుకో, నేను వచ్చేస్తాను. ఇక్కడ 6 గంటలకు బయలుదేరినప్పుడు చెప్పేశాను కదా, 7 గంటలకు ఎక్కడి వరకు వచ్చారంటే వెనక్కి వెళ్ళిపోతామా? వీళ్ళే సమయం ఉండని వాళ్ళు. వీళ్ళకి ఆ లోపల ఆ ఉత్సుకత అదొక రకంగా అయిపోతుంటుంది. ఫోన్ భోజనానికి ఇప్పుడే ఆగామనండి, బయలుదేరిన వెంటనే చెప్పండి, ఏం చేస్తా, చేయగడ నీళ్ళు పోస్తా వద్దు చేయి, నేను ఇక్కడే ఉన్నాను, నువ్వు అక్కడ ఉంటావు, నువ్వు ఉండు, నేను వస్తానన్నా కదా, కనిపెట్టు, ప్రార్థన చేయి, దేవుడు వస్తానంటే అలాగే ఉంటుంది, ఎదురు చూడు. మళ్ళీ 1 గంట తర్వాత 8:30 తర్వాత ఈ ఊరు దాటిపోయారంటే నువ్వే జీపీఎస్ అయ్యేటి, నువ్వు మేమే ఊరు దాటేలా కూడా చెప్పాలా? చీకట్లో ఉన్నాము, రోడ్డు మీద వెళ్తున్నామని చెప్పరా అంటాను. రోడ్డు మీదే ఉన్నామండి, కారులోనే ఉన్నామండి అంట. నాకు చేయరు. ఎందుకు? వీడు తలతక్క సమాధానాలు చెప్తాడు. తలతక్క కాదు, మేము బయలుదేరి నీ దగ్గరికే, నువ్వెందుకు నన్ను శోధిస్తావు? మేమేదో మాట్లాడుకుంటూ ఉంటాం మంచి టాపిక్లో, ఫోన్ కొట్టి ఎక్కడి వరకు వచ్చారంటే కనిపెడుతున్నావా, అనుమానిస్తున్నావా, వెంటాడుతున్నావా, మమ్మల్ని గురించి నిజంగా ప్రేమ ఉందా? ఇన్ని ఆలోచనలో సంయమనం లేకపోవడం అంటే ఆ తర్వాత నీకు ఓపిక పట్టలేని తనం అన్నమాట. కొంచెం కూల్గా ఉండలేమన్నమాట. ఏంటో అదొక రకమైనట్టు ఉన్నారు ఎవరన్నా. అవివేకం కలిగినటువంటి హృదయము నమ్మకాన్ని కలిగించదు. వాళ్ళు బయలుదేరారు, వస్తారు, వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు, లేట్ అవ్వచ్చు, ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, సమ్ అదర్ టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, బట్ దే విల్ రీచ్ ఆన్ టైమ్, విల్ వెయిట్. సమయం లేకపోవడం అవివేక హృదయం యొక్క ఒక లక్షణం. రెండవది అధైర్యపడడం. విపరీతమైనటువంటి అధైర్యం వస్తుంది వాళ్ళకి. మీరు ఎప్పుడైనా నా వైపు చూడండి, నీ పేరేంట్రా తల్లి? నక్షత్ర. నువ్వు వెళ్ళిపోయేటప్పుడు మమ్మీ బాయ్ అని చెప్పారా, డాడీ బాయ్ అని చెప్పారా? దాంతోపాటు జాగ్రత్త అని కూడా చెప్పుంటారే, మీరు కూడా చెప్పారా? బాయ్ అన్నారా, జాగ్రత్త అన్నారా? అంటే ఏం అజాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. నీ ప్రేమ ఉవాచ మంచిది, ఉవాచ అంటారు దాన్ని. నీ ప్రేమ ఉవాచ మంచిదే, నీ వాక్కుతో అవతల వారిని క్షేమంగా కలిగి ఉండడం అనేది మంచిదే. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు అక్కడికి వెళతారు అని నువ్వు నమ్మలేకపోవటమే నీ అభద్రత. నువ్వు చెప్పేశావు క్షేమంగా వెళ్ళరండి, మనకి 2 మాటలు ఉన్నాయి, క్షేమంగా వెళ్ళి ఎవరిస్తారు లాభం? ఎవడో నష్టపోతే నీకు లాభం వస్తుంది. క్షేమంగా వెళ్ళండి అంతవరకే, లాభంగా రండి ఏంటి అంటే వాళ్ళు సామాన్లు తెచ్చామనే, తిండి పెడితే వెండి కంచం పట్టుకొచ్చేయండి, ఇలాంటివన్నీ. సో క్షేమంగా వెళ్ళండి అన్న తర్వాత వాళ్ళు క్షేమంగా వెళ్తారని నువ్వు నమ్మలేకపోవడం చూసావా, అది అభద్రత. ఈ సైన్కి అర్థం ఏంటి? ఇంక రాకని టాటా, బట్ అట్ ద సేమ్ టైం బాయ్ బాయ్, బోల్డ్ ఉన్నాయి సైన్స్. సో ఈ గెస్చర్ ఇచ్చిన తర్వాత అవతల వాళ్ళని క్షేమంగా వెళ్తారు అని నువ్వు నమ్మలేని అభద్రతను చూసావా, ఇది కీడు శంకించే మనసు ఉంటుంది లోపల. ఇది అవివేక హృదయం. విశ్వాస సంబంధి నీ నోటితో ఎప్పుడు శుభవచనమే పలుకుతాడు, ఆశీర్వచనమే పలకాలి. శాపవచనం కానీ, దూషణ వచనం కానీ, నిరుత్సాహవచనం కానీ, కృంగదీసే మాట కానీ ఎప్పుడు నీ నోట్లోంచి రాకూడదు. ఒక విశ్వాసం ఎప్పుడూ కూడా ఆశీర్వాదవచనమే పలుకుద్ది. అది పలికిన తర్వాత అది నమ్మకపోతే ఏమనాలి నిన్ను? ఇది ఎవరన్నా సినిమాలా? కొంకొంబరిని కింద పడిపోయింది, ఆ తర్వాత ఏమవుద్ది? కొంకొంబరిని కింద పడిపోతే ఏమవుద్ది? వెళ్ళి బాత్రూంలోనే అదేదో తాడు వేసుకుంటుంటే చక్కని జారి పడిపోద్ది. ఏం సినిమాలండి అవి?
నీకేంటమ్మా, మనకు ఏం లేవుగా, నీ నోటితో అనకుండా ఉంటే చాలు. అదే దేవుని కృపాలకి. ఆ రకమైనటువంటి ఏ చెడ్డ మాట నీ నోట్లో నుంచి అవతల వ్యక్తి మీద ఆ పలకడానికి అధైర్యపడేటువంటి బలహీనత ఉండకూడదు. ఏ అధైర్యము నీ నోట్లోంచి, నీ హృదయంలో నుంచి రాకు. యోబు ప్రతిరోజు ఉదయకాలం అరుణోదయమును లేచి ఏం చేసేవాడట? పిల్లల కోసం ప్రాయశ్చిత్తార్పణలు చేసేవాడు, వాళ్ళ గురించి బలులర్పించేవాడు, వాళ్ళ పక్షంగా బలులర్పించి వారి క్షేమం కొరకు విందు భోజనం చేసేవారు. విందు భోజనం చేయటం అనంటే సంతోషించడం, ఆనందించడం, తృప్తి పొందుట, వారందరూ దేవుని పక్షమైన వాటా తినుట, దేవునివి దేవునికిచ్చి వారు దేవుని భాగమును వారు తినేటప్పుడు దేవుని కాపుదల, దాని పేరు ప్రసాదం. ఎందుకు తింటారు? కాపుదల. ఆ బలమైనటువంటి దేవుని యొక్క రక్షణలో మా పిల్లలు ఉండాలనుకుని ప్రతిరోజు చేసేవాడు. వార్తలు ఎలా వచ్చాయి? వాట్సాప్లో టింగ్ 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 అన్నట్టు వచ్చినాయి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చి. ఏం చేయలేకపోయాడు బాబు, కానీ సంతోషంగా ఉండగలిగాడు. ఏంటది? యెహోవా ఇచ్చెను. అతనికి అభద్రత లేదు. అందుకే వివేచన కలిగిన వాడుగా యోబుని చూపిస్తాం. అవివేకం కలిగినటువంటి మనసు అతనికి లేదు. అధైర్యపడతారు. 1 సమయంలో పాటించరు, 2 అధైర్యపడతారు, 3 కీడు శంకిస్తారు, 4 వారు ఆలోచించలేరు. దే కాంట్ థింక్ ఎక్స్ట్రీమ్. అసలు నెక్స్ట్ ఏంటి, ఏం జరగచ్చు, ఎలా అవ్వచ్చు, ఏమైతే ఏమవుద్దేమో, దే కాంట్ ఇమాజిన్ సంథింగ్స్. వాళ్ళకి అస్సలు ఆలోచన దొరకదు. వివేచించలేని వారు, అవివేకులు వివేచించగలిగేటువంటి స్థానాన్ని కోల్పోతారు. వాళ్ళకి తెలీదు ఆ బాధ ఏంటో. నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే దానికి మళ్ళీ ఎవడో చెప్పేస్తే అవునా, ఆడవైపు వెళ్ళిపోతారు. అలా కాదండి, అవునా అయితే ఈడవైపు వచ్చేస్తారు. వాళ్ళకి సెల్ఫ్ థాట్ ప్రాసెస్ ఉండదు. వ్యక్తిగతంగా ఒక విషయాన్ని ధైర్యంగా తీసుకునేటువంటి ఆలోచన కలిగే మనస్సు వారికి ఉండదు. అవివేక హృదయం అన్నమాట. అది చాలా ప్రమాదకరం. 5 వారు సమస్యలని హ్యాండిల్ చేయలేరు, సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయలేరు, ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయలేరు, మాటని హ్యాండిల్ చేయలేరు. వాళ్ళ మాట మీద వాళ్ళు స్థిరత్వం కలిగి ఉండరు. అవివేక హృదయం కలిగిన వారు ఏ మాట మాట్లాడినా దానిలో నుంచి మారిపోతూ ఉంటుంది. అవునా అంటే అవును, కాదు అంటే కాదు, అవును కాదు, మధ్యలో నడుస్తుంది. సో సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలిగిన వాళ్ళు ఎవరున్నారు? హ్యాండిల్ చేయలేకపోతున్నావు అంటే నువ్వు దేవుని కృప దగ్గరికి రావాలి. ప్రభువా, ఈ పరిస్థితి నువ్వు నాకు అనుమతిస్తే తప్ప నా దగ్గరికి రాదు, నువ్వు నా దగ్గర నుంచి తీస్తే తప్ప ఇది నా దగ్గర నుంచి పక్కకి వెళ్ళదు. సో నా దగ్గర నుంచి ఇది రాలేదు అనంటే నీవు ఆపేవని, నా దగ్గర నుంచి ఇది వెళుతుంది అనంటే నువ్వు పంపిస్తున్నావని, నా దగ్గరికి వచ్చింది అనంటే అది నువ్వు ఇచ్చావని, ఇది నాతో ఉంది అనంటే నువ్వు నన్ను చూస్తున్నావని. కాబట్టి దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేయాలో నా జ్ఞానం ఇవ్వు ప్రభువా. ఆ జ్ఞానం పొందుకోవడానికి దేవుని దగ్గరికి రావాలి. ఆ జ్ఞానం లేకపోవడం, అజ్ఞానం కలిగి ఉండడం, అవివేకం హృదయంతో అంధకార హృదయం కలిగి బలహీనతలో ఎవడో నిన్ను ప్రోత్సహిస్తాడు, ఎవడో నిన్ను ప్రోద్బలంలోకి తీసుకుపోతాడు, ఎవడో నిన్ను మంచిదని చెడ్డదని నిన్ను దారి తప్పించేస్తాడు. ఎవరో మాట వినడం దేవుడు కోరుకోడు, నువ్వు దేవుని మాట వినాలనే కోరుకుంటాడు. ఆత్మ చెప్తున్న సంగతి చెవి కలిగిన వాడే వింటాడు. ఆ ఆత్మదేవుడు నీతో మాట్లాడేటప్పుడు పక్క వ్యక్తి ఎంత గోల పెట్టినా వాడి వైపు నువ్వు వెళ్ళకూడదు. అందుకని ఆ పరిస్థితుల్లో సమస్యను హ్యాండిల్ చేయడం అనేది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అంతేకాకుండా వీరికి ఉండేటువంటి ఒక చెడ్డ లక్షణం ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా వారు అనుమానిస్తారు, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు తక్కువగా చూడగలరు. ఈ అవివేక హృదయం కలిగినటువంటి వారు ప్రతి ఒక్కరిని అనుమానిస్తారు, ప్రతి ఒక్కరిని చులకనగా తక్కువగా చూస్తారు. దే లీస్ట్ కేర్ అబౌట్ సమ్వన్. అవతల అధికారైనా వచ్చి ఆడేవాడు అంటాడు, ఎంత గొప్పోడైనా అదా. అలా మనకేమైనా పొజిషన్ ఉండదా అంటే పొజిషన్ ఉండదు, పరపతి ఉండదు. కానీ ఎదుటి వ్యక్తి మనకన్నా పుట్ డౌన్, తక్కువగా మాట్లాడతాం, తక్కువగా చూస్తాం, చులకనగా చూస్తాం, విలువ లేకుండా చూస్తాం, లక్ష్య పెట్టం, గుర్తుపట్టం, మర్యాద ఇవ్వం, ఒప్పుకోలేం. ఏంటి ప్రాబ్లం అంటే అసలు నాకు ఆ హృదయం మూయబడి ఉంది, అవివేకం కలిగి ఉన్నాను, వ్యక్తిని గౌరవించలేకపోతున్నాను అని. యేసుప్రభు వారు మనకి ఇచ్చినటువంటి పెద్ద ప్రధానమైనటువంటి 2 ఆజ్ఞల్లో నుంచి మొదటి ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నాకు లాగా నేను ప్రేమించాలంట. అది ఎంత సిస్టమేటిక్గా ఉందో వచనం. తెలుగు బైబిల్లో ట్రాన్స్లేషన్ చదివేటప్పుడు గ్రామరు చెప్పేటువంటి మా మాస్టారు దాన్ని నాకు ఉదాహరణగా చెప్పారు. ఈ పదంలో ఫస్ట్ పర్సన్ ఎవరు, సెకండ్ పర్సన్ ఎవరు, దానిలో నౌన్ ఏంటి, ప్రొనౌన్ ఏంటి, అవన్నీ మాకు చెప్పేటప్పుడు ఆయన ఆ పదాలన్నీ తీసి చూపించిన తర్వాత పద పొందికట, బైబిల్లో రాయబడినటువంటి పద పొందిక, ఆ అమరికను ఏ రీతిగా మార్చినా అదే అర్థం వచ్చేలాగా రాశారట. ఆ వచనం మాత్రం అద్భుతం అనిపించింది నాకు.
ఇది ఎప్పుడో మేము 6వ క్లాసులో గ్రామర్ చదివేటప్పుడు చెప్పాడు ఆయన. అప్పుడు మేము క్రైస్తవులం కాదు, పక్కా హిందువులం. అప్పుడు అర్థం కాలే. కానీ బైబిల్ చదివే ప్రతిసారి ఆజ్ఞ దగ్గరికి వచ్చేటప్పుడు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుము అనేటి దానిలో క్రియ గురించి చెప్తూ అసమాపక క్రియ గురించి మాట్లాడుతూ ప్రేమించుట ఎప్పుడు ఆపుతారో తెలుసా అని అడిగాడు ఆయన. ఆపండి, ఎప్పుడు ఆపుతారో ప్రేమించడం? వెన్ యూ కెన్ స్టాప్ లవింగ్ సమ్వన్ ఆర్ లవింగ్ యువర్ సెల్ఫ్. చచ్చిపోయేవాడు కూడా డాక్టర్ గారు మీకేం కావాలో అన్నీ తినేయండి అని అంటే, గుర్తుపెట్టుకోండి, బెడ్ మీద ఉన్నప్పుడు మీకేం కావాలో అన్నీ తినేయండి అంటే రెడీ అయిపోని అర్థం. అంతేగాని తలకాయ మాంసం వండి పట్టురా, అల్లదే చింతకాయ చిగురు పట్టురా అంటే కుదరదు. రెడీ అదొక కండిషను. లేదంటే కళ్ళద్దాలు ఇలా తీసాడంటే అర్థం. డాక్టర్స్ కోడ్స్. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా డాక్టర్ కాదు నన్ను పిలుస్తున్నది, వెళ్ళిపోమంటున్నది నువ్వు, దట్ ఈజ్ యువర్ కాల్. అప్పుడు కూడా ఏమంటాడో తెలుసా? పెద్ద డాక్టర్ లేడా, పెద్ద ఆసుపత్రికి తీసుకుపోకూడదా, ఏంటి నన్ను ఇక్కడ ఉంచారు, ఏంటి సాధిస్తా, ఏమైనా పరిపాలన చేయాలా చంద్రబాబు నాయుడు లాగా? నీకేంటి, నీ అవసరం ఏంటి? ఐసీయూకి డబ్బులు కట్టడం తప్ప ఏంటి నీ అవసరం ఏంటి? ఇంకా నా ఆయుష్కాలం దినములని కృపాక్షేమాలని నా వెంట వచ్చాయి. నా పిల్లలకి నేను మాదిరికరమైన జీవితాన్ని ఉంచాను. నీతిమంతుడినే నా పిల్లలకి ఆస్తిని సమకూర్చాను. విశ్వాసంతో దేవుని దగ్గర నిత్యరాజ్యంలో నా స్థలాన్ని సమకూర్చుకున్నాను. ఎస్ ప్రభువా, ఇప్పుడు నువ్వు పిలిస్తే నీ దగ్గరికి వస్తా. ఇది ఉండాలి క్రైస్తవ గ్యారంటీ. ఇక్కడ నేను చేయాల్సింది చేసేసా, నీ దగ్గరికి వచ్చేస్తా. నువ్వు నాకేమైనా పనిస్తే అక్కడ నేను రెడీగా ఉన్నాను. కమాన్, లిఫ్ట్ చేయి, విడిచిపెట్టేస్తాను ఇక్కడ ఏ క్షణమైనా. ఆ ఆశ ఒక క్రైస్తవ నిరీక్షణ వృద్ధాప్యంలో ఉండేటువంటి వ్యక్తికి కూడా ఉండదో అవివేకి. పాస్ట్ గారిని పిలువమ్మ. ఎందుకు? సెండ్ ఆఫ్కా? హస్తవాసి మంచిది, స్వస్థవరం ఉంది ఆయనకి, హీలింగ్ గిఫ్ట్ ఉంది. అమ్మ ఆ నూనె ఎక్కడ పెట్టావు? ఏలంగిని వెళ్ళినప్పుడు తెచ్చింది. వెళంగినికి వెళ్ళి తెచ్చి నూనె పోసినా, సతీష్ కుమార్ దగ్గర నుంచి తెచ్చి నీళ్లు పోసినా నీ నోట్లోకి ఆయుష్ ఇవ్వాల్సింది ఆయన. ఈ నూనెలు, కాగితాలు, కర్చీఫ్లు నేనేం ఉపయోగపడతావు? ఎవరేం చేయడానికి అవదు. అంటే ఈ అవివేక హృదయము ప్రతి సందర్భంలో హృదయం చెదిరిపోద్ది. దే విల్ బి హ్యావింగ్ ఫియర్ ఆఫ్ లైఫ్. భయం భయం భయం, ఆందోళనతో బతుకుతారు. ఈ బలహీనత నీ హృదయానికి చేరుతుంది అని అంటే నువ్వు గుర్తుంచుకోవాలి, నేను అవివేక హృదయంలోకి వస్తున్నానా, వివేకంగా ఆలోచించాలా, ఈ సమయం నా అంధకార హృదయంని తప్పించు ప్రభువా, నీ వెలుగుతో నింపు, నీ కొరకు బ్రతుకుట నేర్పించు అని నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ కడవరి హెచ్చరిక క్రిస్టియానిటీలో ఈ వ్యక్తికి ఉంటుంది, ఈ వ్యక్తికి ఉండదో అనేది ఉండదో. ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. ఏ వయసులో ఉన్నా ఈ భయంతో కూడినటువంటి బలహీనత అనేది మనిషి మీద దాడి చేయగలదు. జాగ్రత్త. మరోసారి ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. ఇలాంటి బలహీనతలో నుంచి మనం ఒకవేళ పడున్నట్లయితే ప్రభు దగ్గర నుంచి బలం తెచ్చుకోవడానికి దేవుని కృపను అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం.